ఉమ్మడి కర్నూలు జిల్లా అనేసరికి చాలా మంది వైఎస్ఆర్సీపీ యువ నాయకులు గుర్తుకొస్తుంటారు. ఇప్పుడు తెర మీద కనపడడు, బిహైండ్ ద స్క్రీన్ ఉండే ఫ్యామిలీ గౌర్ ఫ్యామిలీ. ఫస్ట్ టైం వెరీ ఎక్స్క్లూజివ్ పాణ్యం గౌరు చరిత గారి తనయుడిని ఈరోజు నేను నా ఇంటర్వ్యూ ద్వారా లాంచ్ చేస్తున్నాను. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. సోషల్ మీడియాలో షో చేసుకోవడాలు, యూట్యూబ్లలో స్టార్లుగా అలవాట్లు మాకు లేవు. తాత పేరు పెట్టుకున్నాం, గౌరు జనార్దన్ రెడ్డి. తాత మాదిరిగా మీరు ఒక ఫ్యాక్షన్ లీడరో లేకపోతే ఒక యువ రక్తం, రాయలసీమ రక్తం ఇంకా ఉందా మీ దాంట్లో? ఇవన్నీ ఊకే మీడియాలలో సినిమాలలో రాస్తుంటారు, కానీ మేము ఎప్పుడు కత్తి పట్టింది కానీ బాంబులు వేసింది కానీ ఆ కల్చర్ లేదు. అంటే ఇప్పుడు కత్తి పట్టుకొని బాంబులు పూస్తేనే ఫేమస్ లీడర్లు అవుతారు, అంటే మంచి చేస్తే కావచ్చు కదా. నాన్నని చేయని తప్పునే ఒక ఫ్యాక్షన్ లీడర్గా చిత్రీకరించి యావజ్జీవ శిక్ష. నాన్న బయటికి రావడం అన్నది ప్రధాన పాత్ర పోషించింది కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అంటారు, నిజమైన? మేము రాజశేఖర రెడ్డి గారికి మాకు ఎప్పుడైనా ఆయన ఒక మహానేత. ఫ్యామిలీ ప్రత్యేకను పరోక్షాన్ని ఇబ్బందులు పడడానికి కారణం బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటారు. నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే మీరు అంత గ్లోరిఫై చేసి చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీ పార్టీలో ఉన్నారని చెప్పేసి మీరు సపోర్ట్గా మాట్లాడతారా? మీరు ఏ పార్టీ మీద ఫైట్ చేసినారో, ఏ వ్యక్తి మీద ఫైట్ చేసినారో, మీరు అందరు కలిసి ఒకే కుటుంబంలో సీతమ్మ వాకిట్లు సిరిమల చెట్టులా మాదిరి అయిపోయింది. గౌరు వెంకటరెడ్డి గారు, గౌరు చరితమ్మ అంటే టిల్ ద డేట్ వైఎస్ఆర్సీపీలో కట్టర్ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి. అంతేగాని ఊగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయా? మొన్న అయినాయా 5 years? అందుకే కదా ఇప్పుడు ఈ దుస్థితి వచ్చింది. కానీ మీరు గెలవడం అనేది ఇట్స్ ఏ వండర్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫస్ట్ ఓడిపోయే సీట్ అని బెట్టింగ్ వేస్తే మీ కాన్సెన్సీ, మీ మదర్ ఓడిపోతారని చెప్పేసి భారీ బెట్టింగ్ జరిగేది. కానీ కట్ చేస్తే మీ మదరే గెలిచింది. ఆ బెట్టింగ్ వేసిన వాళ్ళకి ఇంకా బ్యాడ్ లక్ అంతే. బట్ ఎందుకు గౌరు వెంకటన్న కొడుకు ఎందుకు ఫారెన్ వెళ్ళడం ఇష్టం లేక, బిజినెస్లు రియల్ ఎస్టేట్ లేకుండా కేవలం ఎడ్యుకేషన్ సైడ్ మీద స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది బాస్? నేను ఎడ్యుకేషన్ సెక్టర్ వైపు రావడానికి కారణం ఏంటంటే నేను జిడ్డు కృష్ణమూర్తి గారి బుక్స్ చదివాను. దాంట్లో ఫ్యాక్షన్, కత్తులు. రాయలసీమ వాళ్ళంటే వాడి వేడి ఉన్నా కూడా వాడి వేడి మేము 10 మందికి మా వాళ్ళకి మంచి చేయడానికి ఉపయోగిస్తాం. అందుకే రాయలసీమ నుంచి అంతమంది ముఖ్యమంత్రులు రావడం కానీ అంత పెద్ద చరిత్ర కానీ రాయలసీమకు ఉంది. మీ గురించి ఎవరినో కాదు, అపోనెంట్ పర్సన్నే అడిగినా, నేను బైరెడ్డి ఫ్యామిలీని అడిగినా, మీ ఫ్యామిలీని. అది పెద్ద పెద్ద కాళ్ళల్లో తిరగాలి, సైలలో తిరగాలి. ఎమ్మెల్యే కొడుకు కదా బాస్ నువ్వు. ఎమ్మెల్యే కొడుకు ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఏమొస్తుంది? ప్రజలకు సేవ చేస్తే వాళ్ళ మనసులో గుర్తుపెట్టుకుంటే మనకు వాల్యూ ఉంటుంది. కానీ షో చేసి ఎవరికి ప్రయోజనం? ఈరోజు ఏదో ఒకటి రీల్ పెడతారా, ఆ రీల్ రేపు పొద్దున వ్యూస్ అయిపోయినాక పక్కన పడేస్తారు. 175 కాన్స్టెన్సీలో ఐ థింక్ యు ఆర్ ద ఓన్లీ 1% గ్రౌండ్ రియాలిటీ మీరు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే కొడుకు గాడిద అయినా పర్లేదు, అరే ఎమ్మెల్యే కొడుకు గాడిద రబ్బాయి అని మోసే రోజులు ఇవి కాన్స్టెన్సీ. దాన్ని మీరు క్వశ్చన్ చేయండి. మరి నంది కొట్కూరంటే అవునన్న కాదన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎట్లుంటుందో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు వస్తుంది, అవునా కాదు? అంటే ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు లేదు కాదు. గౌరు అంటే ఈ జనరేషన్కి ఒక మాటలు చెప్పాలంటే, గౌరవం అంటే మన ఇంటికి వచ్చి మనం ఏదన్నా సహాయం అడిగిన వాళ్ళ కోసం ఎంత దూరమైన పోతాం. హలో, నాకు పుల్లారెడ్డి మీ నెంబర్ ఇచ్చినారండి. ఏదో నంద్యాల మీ ఊర్లో ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంట కదా, ఏదో అయిందంట కదా. పనిచేస్తున్నాను. అదే వచ్చి చేద్దాం మన వెంటనే. అది వాళ్ళ ప్రాబ్లం ఏదో చెప్తే వాళ్ళని కర్నూలుకి ఎట్లా తీసుకొచ్చేదా, లేకపోతే నంద్యాలలోనే ఏదన్నా కూడా మేము ఇమీడియట్గా అక్కడ హాస్పిటల్ కాల్ చేసి. లోకేష్ అన్న డిప్యూటీ సీఎం పై ఆలోచన అయింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషన్లో పోస్ట్ లేదు, మీకు తెలుసా ఆ విషయం? మనకు చీఫ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ అని ఉంటుంది అంతే. ఈ డిప్యూటీ సీఎం అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో లోకేష్ అన్న డిప్యూటీ సీఎం మనం ఫ్యూచర్లో చూడలేమా? డిప్యూటీ సీఎం కాన్స్టిట్యూషన్లోనే లేనప్పుడు దానికి ఎందుకు అంత వాల్యూ ఇవ్వడం?
చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ అనే దానికి బ్రాండ్ ఉంది, కానీ ఒక డిప్యూటీ సీఎం అనే వర్డ్కి ఏముంది చెప్పండి? హాయ్ జనార్దన్. హాయ్ రోహిత్ భాయ్, బాగున్నారా? బాగుంది. సో బేసిక్గా ఆనెస్ట్లీ స్పీకింగ్ కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా అనేసరికి చాలామంది వైఎస్ఆర్సీపీ యువ నాయకులు గుర్తుకొస్తుంటారు. రీసెంట్గా కూడా ఒక TV9లో వచ్చిన ఒక ఆర్టికల్లో, ఒక న్యూస్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన తనియులు రెడీ చేస్తున్నారు అని చెప్పేసి ఆదోని విషయంలో కానీ, మంత్రాలయం విషయంలో కానీ, శ్రీశైలం విషయంలో కానీ, మనగనపల్లి విషయంలో కానీ, ఇంక్లూడింగ్ పాణ్యం విషయంలో కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే తనియులు నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ ఎలక్షన్స్కి రెడీ చేస్తున్నా అన్నారు. బట్ ప్రాబబ్లీ అది 100% రైట్. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు టీడీపీలో సెకండ్ జనరేషన్ లీడర్స్ అంటే ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. ఓన్లీ ఒక టీజీ భరతన తప్ప, ప్రజెంట్ ఏపీకి మినిస్టర్ తను, ఒక భరతన తప్ప, వెంకటేష్ గారు తనయుడు భరతన తప్ప సెకండ్ గ్రేడ్ యువ నాయకులు అనేది కనబడట్లేదు. బికాస్ ఆల్రెడీ భూమా అఖిలప్రియ గారు ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ కాబట్టి తను యాక్టివ్ ఉన్నారు. బట్ సెకండ్ జనరేషన్ లీడర్స్ అయితే చాలా అరుదు. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ కుల్లంకుల్లా, ఫర్ ద ఫస్ట్ టైం వెరీ ఎక్స్క్లూజివ్, పాణ్యం గౌరీ చరిత గారి తనయుడిని ఈరోజు నేను నా ఇంటర్వ్యూ ద్వారా లాంచ్ చేస్తున్నాను. అండ్ మోర్ ఎవర్ ఈ ఇంటర్వ్యూ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎప్పుడు తెర మీద కనపడడు, బిహైండ్ ద స్క్రీన్ ఉండే ఫ్యామిలీ గౌరవ్ ఫ్యామిలీ. అలాంటి గౌరవ్ ఫ్యామిలీని మూడో తరం, సెకండ్ తరం కూడా మూడో తరంలో అతి చిన్న వయసులోనే 3 ఎలక్షన్స్లో తన మదర్ కోసం కష్టపడిన వ్యక్తి జనార్దన్. సో ఈరోజు జనార్దన్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో హాయ్ జనార్దన్. హాయ్ రోహిత్, చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ వెరీ మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చినారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సి బ్రదర్, హానెస్ట్లీ దిస్ ఈజ్ యర్ ఫస్ట్ ఇంటర్వ్యూ. అంటే మీరు బహుశా మీరు అట్లీస్ట్ బయటని ఇచ్చారా ఎక్కడన్నా? చాలాసార్లు మాట్లాడాము, ఇలా కూర్చొని మాట్లాడింది లేదు. మేము ఎలక్షన్ మూమెంట్లో వేరియస్ టీవీ ఛానళ్ళకి కానీ, మమ్మల్ని అప్రోచ్ అయిన లోకల్ న్యూస్ ఛానళ్ళకి కానీ వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ప్రజా సమస్యల పైన కానీ, మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపైన కానీ మాట్లాడడం జరిగింది. రీసెంట్గా కూడా మాట్లాడుతూ ఉంటాము. బట్ మీరు ఇందాక అన్నట్టుగా మేము పెద్దగా, మీరు అన్నట్టు మా పార్టీ కానీ మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ. సో మేమంతా మా అంతటా మేము ఈ సోషల్ మీడియాలో షో చేసుకోవడాలు, యూట్యూబ్లలో స్టార్లుగా వచ్చే అలవాట్లు మాకు లేవు. ఓకే, మేము యూట్యూబ్ స్టార్? నో, ఐ డోంట్ వాంట్ టు. బికాజ్ మనకి ఎంతసేపు ఉన్నా ప్రజలకు మనం సేవ చేస్తే ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మాకు కనెక్ట్ డైరెక్ట్ ప్రజలతో ఉంటుంది. డెఫినెట్గా మీలాంటి జర్నలిస్టులు మీరు రేస్ చేసే పాయింట్స్ కానీ, మీరు ప్రజా అంశాలపైన మీరు అడిగినప్పుడు మేము ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాం. సో మీరు సోషల్ మీడియా నమ్ముకోమని చెప్పము. ఈరోజు సోషల్ మీడియా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్. సోషల్ మీడియాని ప్రతి ఒక్కరు వాడాల్సిందే. సోషల్ మీడియా ద్వారా మంచి చేయాలి తప్ప ఎక్కడ కూడా సోషల్ మీడియా ద్వారా వీలైనంత వరకు కూడా మనము మన అజెండాని మనం ముందుకు చెప్పాలి తప్ప పక్కన వాళ్ళపైన ట్రోల్ చేసుకోవడము ఇట్లాంటి దానిపైన నాకు ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ వే టు యూజ్ సోషల్ మీడియా. ఓకే, రైట్. జనార్దన్, తాత పేరు పెట్టుకున్నావు, గౌరు జనార్దన్ రెడ్డి, రైట్? తాత మాదిరిగా మీరు ఒక ఫ్యాక్షన్ లీడరో లేకపోతే ఒక యువ రక్తం, రాయలసీమ రక్తం ఇంకా ఉందా మీ దాంట్లో? చిన్న కరెక్షన్, మా తాత ఫ్యాక్షన్ లీడర్ కాదు. మా తాత ఫస్ట్ ఒక రైతు. ఆ రైతు తర్వాత ఆయన నమ్ముకున్న వాళ్ళని ఫస్ట్ మా ఊరు నుంచి మళ్ళీ మండల స్థాయిలో మొదలు పెడితే వచ్చిన వాళ్ళందరికీ కూడా తను ఒక ఊరికి పెద్ద రెడ్డిగా తను అందరికీ సాయం చేస్తూ ముందుండేవాడు తప్ప రాజకీయంగా ఉన్నత స్థానాలకు వెళ్ళాలనో అప్పుడు ఆయన అనుకోలేదు. బట్ ఆయన నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోయేవాడు, ఎంత కష్టమైనా చేసేవాడు. అలాంటిది నాలో ఉందని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నాకు మీరందరి ప్రజలు కూడా ఆ శక్తి ఇవ్వాలని, ఇంకా నేను ఆ స్థాయికి వెళ్ళాలని అనుకోవట్లేదు, వెళ్ళాలని ఆశిస్తున్నా ఫ్యూచర్. తాత అంటే మంచి ఎంత ఉందో చెడు కూడా ఉంటుంది. అంటే మంచి కోసం ఎంత దూరమైన వెళ్తాడు, చెడు వస్తే కూడా దూరం వెళ్తాడు. సో ఆ యాంగిల్ మీ పేరు అంటే మీలో కూడా ఉందా? అంటే తాత పేరు పెట్టుకున్నావు కదా. ఒకటి, మేము చెడు కోసం వెళ్ళాల్సిన అవసరం మా కుటుంబానికి ఎప్పుడు కూడా లేదు. మనల్ని నమ్మిన వాళ్ళ కోసం, లేకపోతే నిజంగా ఎవరికైనా పేద వ్యక్తికి కానీ అక్కడ సాయం వాళ్ళకు సాయం చేసే సిచ్యువేషన్లో మేము ఉన్నామంటే అది ఎంత దూరానికైనా పోరాటం చేసేదానికి మేము ముందుంటాం. ఓకే, ఓకే, లెట్స్ బీ వెరీ క్లియర్ అండ్ వీఆర్ గోయింగ్ టు బీ హానెస్ట్గా. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఓపెన్గా మీరు చెప్పేసాడు. గౌరు జనార్దన్ రెడ్డి తాత పేరు పెట్టుకున్నావు. ఓకే, ఫైన్. 30 years, you're right? I'm 29. Yeah. You're 29. You're so younger. సడన్గా నేను పెద్ద క్వశ్చన్లు అడుగుతాను, మీ ఏజ్ మించిన క్వశ్చన్స్. పర్లేదు, అడగండి, నో ప్రాబ్లం. మీరు చెప్పండి. ఓకే, గౌరు జనార్దన్ రెడ్డి బాల్యం గురించి వస్తే, యూ సీన్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్.
అప్పుకన్నా డౌన్స్ ఎక్కువ చూసినారు రైట్. మీ ఫాదర్ ఒక ఫ్యాక్షనిస్ట్ లీడర్ అని చెప్పేసి ముద్ర వేసి లైఫ్ పడిపోయింది అవును రైట్. అంటే మోర్ ఎవర్ బాల్యము ఎవరైనా తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు, తండ్రి నడిపిస్తుంటాడు సినిమాలకో ఫారెన్ టూర్స్కో లేకపోతే ఇలాంటివి ఉంటుంది. సరే బాల్యం విషయానికి వచ్చేసరికి మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ నాన్న మీతో ఉండకుండా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పోరాడుతూ జైలుకి వెళ్ళిన సందర్భం. జైలుకి వెళ్ళినంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, సుమారు లైఫ్ పడిపోయింది మీ నాన్నకి. అంటే ఇక లైఫ్ అంటే యావజ్జీవ శిక్ష. అలాంటి లైఫ్లో మమ్మీ ఒక్కతే, మమ్మీని డాడీ బాధ్యతలు మమ్మీ మోస్తూ పబ్లిక్లో. సో నీ లైఫ్ ఏమనిపించింది ఆ మూమెంట్లో? యాక్చువల్గా నిజం చెప్పాలంటే అంటే చిన్న వయసులోనే పెద్ద బండండి. ఇప్పుడు నేను కానీ మా కెమెరామ్యాన్స్ కానీ ఎవరైనా కానీ ఒక సర్టెన్ టైం వరకే పేరెంట్స్ ఉంటారు. ఆఫ్టర్ కాలేజ్ లైఫ్ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఫారెన్ వెళ్ళాలనుకుంటారు లేకపోతే ఇండిపెండెంట్ లైఫ్ మెయింటైన్ చేస్తారు. ఒక 15 years వరకు ఒక పేరెంట్స్ లవ్ అనేది, పేరెంట్స్ కేరింగ్ అనేది కళ్ళ ముందు. స్కూల్కి వచ్చేసరికి మమ్మీ డాడీ వాళ్ళతో ఆడుకోవడం అలా ఉంటుంది. బట్ నీ విషయానికి వస్తే ఒక సర్టెన్ పీరియడ్ వరకు, ఒక 15 years వరకు మీకు ఊహ తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రులు అనేది చాలా away from your parents, especially your dad. Dad is on to jail 6-7 years. ఆ బాధ్యత డాడీ బాధ్యత మమ్మీ మోసుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? నిజంగా అది చాలా కష్టమైన సమయం మా బాల్యంలో. ఈరోజు కూడా తలుచుకుంటే చాలా అది బాధ అనేది ఉంటుంది. ఎంత మొత్తానికి మన మనసులోంచి వెళ్ళలేదు. అది తలుచుకున్నప్పుడు మీరు చెప్తా ఉంటే కూడా అన్నీ అప్పుడున్న మా పరిస్థితులు కానీ మన కష్టాలు కానీ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. బట్ అలాగే అమ్మ చాలా ఆ రోజుల్లో చిన్న వయసు అయినా కానీ ఒక బాధ్యతని తీసుకొని తను ముందుకు రావడము, మాకు బంధుమిత్రుల సహాయం కూడా చాలా ఎక్కువగానే ఉండింది. ప్రతి ఒక్కరూ మాది జాయింట్ ఫ్యామిలీ అవ్వడము, మా బాబాయ్ పిన్ని గారు మాతోనే ఉండడము, అలాగే చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసాయి. నిజంగా చాలా ఇబ్బంది పడ్డాము. కానీ మమ్మల్ని నమ్ముకున్న మా నియోజకవర్గ ప్రజలు కానీ, నేను చిన్న వయసులో ఉన్నా కూడా నేను వాళ్ళ మధ్యలోనే పెరిగాను. యాక్చువల్గా మేము చదువుకోవడానికి మేము ఇక్కడ హైదరాబాద్లో అలా ఉన్నా కానీ కంటిన్యూస్గా వాళ్ళు ఉండడము, మాలో మమేకం అవ్వడము, వాళ్ళ శక్తిని ఇచ్చేవాళ్ళు. నాన్నను కలిసేయడానికి వెళ్ళే వాళ్ళము. అప్పుడు కొంచెం అది జరిగింది, అలా మాకు బాధ ఉంది లోపల. బట్ ఏమంటే ఇంకా అది అట్లా జరిగింది. బట్ దాని నుంచి మేము బయటపడ్డాము. అది మమ్మల్ని ఇంకా గట్టి వాళ్ళని చేసింది కానీ లైఫ్లో అలా. బట్ ఇంకోటి నాకు ఒక లక్ ఏంటంటే, నాకు కానీ మా చెల్లెలకి కానీ మా నాన్న మంచి ఫ్రెండ్లీగా ఉంటాము. సో ఆ చిన్న వయసులో అది లేకపోయినా కూడా మేము ఆ ఫ్రెండ్షిప్ని కానీ ఆ ఆప్యాయత కానీ మేము దాన్ని పుణికిపుచ్చుకున్నాం అలాగే ఆటోమేటిక్గా. ఓకే అయితే ఇప్పుడు డాడీ కత్తి పట్టిండా? లేదు, డాడీ కత్తి పట్టలేదు. బాంబు ఇవన్నీ ఊకే మీడియాలలో సినిమాలలో రాస్తుంటారు కానీ మేము ఎప్పుడు కత్తి పట్టింది కానీ బాంబులు వేసింది కానీ అక్కడ మీ నాన్న ఫ్యాక్షన్ లీడర్ అయినాడు. అది ఏమంటారంటే మీడియా వాళ్ళని కాదు, మిమ్మల్ని అంటున్నాను కాదు నేను. అదేంటంటే ఒక కైండ్ ఆఫ్ ఆధిపత్య పోరు అని ఒక దాన్ని క్రియేట్ చేయడానికి ఒక మంచి ఫ్యాక్షనిస్ట్ ఇంకో మంచి ఇది చేశాడు లేకపోతే వెళ్ళి ఒకరిని చంపారని అంటారు. కానీ అవన్నీ నిజంగా చెప్పాలంటే అవేవి గ్రౌండ్లో జరిగేది అలాంటివి ఉండవండి. అది మీరు మెయిన్ ఒక పాయింట్ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు మేక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మాది కొంచెం ఆధిపత్య పోరు ఉన్న ఏరియాలు కొంచెం బాగా, ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాక్షన్ నేపథ్యం అయితే ఏదైతే ఉందో, కొన్ని ఊర్లలో కొట్లాటలు గొడవలు జరిగినప్పుడు ఒక పార్టీలు ఇరు పార్టీలుగా ఉన్నప్పుడు ఒక పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఒకరి దగ్గరికి షెల్టర్ అడగడానికో వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళు లీడర్ అవ్వడం వల్ల ఎవరైతే 2 వర్గాలను ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఉన్నారో వాళ్ళు ఫ్యాక్షనిస్ట్గా ముద్ర వేయడం పడుతుంది తప్ప, అంతేగాని ప్రత్యేకించి మనం ఏదో చేయాలి, మనం ఇట్లాంటి దాంట్లోకి మనం లా అండ్ ఆర్డర్ని మన చేతిలోకి తీసుకోవాలనేది ఎప్పుడు కూడా మేము చేయలేదు. ఇప్పుడు గౌరవ్ వెంకటరెడ్డి గారు మీ నాన్నగారు పర్టికులర్గా మీరు అన్నట్టు కత్తి పట్టలేదు, బాంబు వేసలేదు, కానీ కర్నూలు జిల్లాలోనే మోస్ట్ ఫేమస్ పర్సన్ అయిపోయాడు. అంటే లేనిది అబద్ధం పూసినారంటారా డాడీకి? అంటే ఇప్పుడు కత్తి పట్టుకొని బాంబులు పూస్తేనే ఫేమస్ లీడర్లు అవుతారా? అంటే మంచి చేస్తే కావచ్చు కదా. అది గౌరవ్ వెంకటరెడ్డి గారు గౌరీ జనార్దన్ రెడ్డి గారి నుంచి పుణికిపుచ్చుకొని 10 మందికి ఆయన లాంటి క్వాలిటీస్ నాకు వచ్చినాయి కాబట్టి అందరికీ సాయం చేసి, ఆయన శక్తి కంటే ఎక్కువ సాయం చేసి, మాది ఆర్థికంగా కూడా చాలా మామూలు. మర్డర్ చేయలేదన్నారు, కత్తి కూర్చోలేదన్నారు, బాంబు ఇస్తలేదన్నారు, కాకపోతే యావజ్జీవ శిక్ష పడాల్సిన అంత పెద్ద తప్పు ఏం చేసినాడు ఆ రోజులలో? మీకు తెలిసే ఉంటుంది, మీరు ఫాదర్ని కూడా ఇంటర్వ్యూ చేశారు. బట్ నేను మళ్ళీ చెప్తాను ఏంటంటే క్లారిటీగా నేను చెప్తాను మీకు. అదే ఏమైందంటే ఆ రోజుల్లో అది వాళ్ళు ఏం చేసినారంటే, ఒక లీడర్ అనే అతన్ని మనం ఇక్కడ నుంచి తీసేస్తే మనకు రేపు పొద్దున కాన్షియన్స్ ఎవరు అప్పుడున్న నాయకులు, అక్కడ ఉన్న వాళ్ళు. అది ఎవరు అంటున్నాను? ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు అక్కడ ఆ టైంలో వాళ్ళు ఎలా చేయాలనుకుంటే అలా చేశారు. నాన్నని పర్టికులర్ నాన్న ఉంటే మన ఆటలు సాగవు, మా నాన్న ఉంటే ఇబ్బందులు అయితే అని ఫీల్ అయింది ఎవరు అంటున్నాను నేను. అవతల వ్యక్తి ఎవరు అంటున్నాను? మీ ఒపోనెంట్ ఎవరు అంటున్నాను నేను? అది ఆ ఊర్లో ప్రజెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న నాయకుల ద్వారా చేపించారని.
అది ఎవరు? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కావచ్చు. యా ఓకే, కావచ్చు. వాళ్ళే ఉండొచ్చు అంతే, నో ప్రాబ్లం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మీ నాన్న ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. అవును, చెప్పండి. అదే ఆ రోజులలో ఉన్న దాంట్లో వల్ల అక్కడ ఊర్లో ఉన్న గొడవల్లో ఒక ఇన్సిడెంట్లు జరిగితే దాంట్లో వీళ్ళని పేర్లు ఇవ్వడం వల్ల అదంతా ప్రాపర్గా అది మన ఎంక్వైరీ కూడా జరగలేదు. ఆ ఎంక్వైరీ కూడా జరగకపోవడం వల్ల లోవర్ కోర్ట్స్లలో దాంట్లో శిక్ష పడింది. మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టులో దాన్ని కుదించేసి బయటకు వచ్చేయడం జరిగింది. ఓకే, అంటే ఏం చేయకపోయినా కూడా నానుంటే ఇబ్బందులు అవుతాయి, నానుంటే ఫ్యూచర్ మన పొలిటికల్కి ఇబ్బంది అవుతాయి ఆ ఇంటెన్షన్ తోటే జైలుకి పంపించేది జరిగింది అన్నట్టు. అంటే అదొకటి రీజన్. ఇంకోటి ఏంటంటే మనకు రేపొద్దున గౌరవ్ వెంకటరెడ్డి అనే వాడు మంచి లీడర్గా ఎదుగుతున్నారు, అలాంటి ఎదిగేదాన్ని తగ్గించాలనే అవకాశాలు ఉండొచ్చు కదా. అది బట్ అయినా మీరు వెనక్కి తగ్గలే కదా ఆ టైంలో. మళ్ళా గౌరవ్ చిరితక్క అమ్మ వచ్చి నిలబడి ప్రతి ఇప్పుడు నేను ఒక చిన్న డౌట్ పెడతాను. డాడీనే ఇంత ఇబ్బందులు పెట్టినప్పుడు మరి మమ్మీ ఆ మూమెంట్లో ఎందుకు ఇబ్బంది? ఆల్రెడీ మా ఆయనకు ఇబ్బంది అవుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కేసులు వేస్తారు, యావజ్జీవ శిక్ష అయినాక ఇక మళ్ళీ మనం ఎందుకు ఫ్యామిలీకి మనం ఉండాలి కదా ఈ మూమెంట్లో అని ఆలోచించకుండా మళ్ళీ ఎందుకు మళ్ళీ మీరు ఎలక్షన్స్కి ఇవ్వడం జరిగింది? అంటే ఇక్కడ ఒకటి ఉంది రోహిత్ గారు, మనం సొంతంగా చూసుకుంటే మనం ఎప్పుడు కూడా మన క్యాడర్ని వదిలేసిన వాళ్ళం అవుతాం. అది ఆ రోజు మా నాన్న ఇచ్చిన ప్రోద్బలం మా అమ్మకు, మా అమ్మ దాన్ని ఇన్స్పైర్ అయ్యి తీసుకొని మనం అండగా ఉండాలి. నేను ఈరోజు ఇక్కడ ప్రజల్లో లేకపోవచ్చు, ప్రజల్లో ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ భయం అనిపించలేదా? భయం అంటే భయం ఎందుకు ఉంటుంది? భయం ఏం చేస్తారండి? భయం మనకెందుకు భయం? అంటే ప్రజల్ని నమ్ముకున్నప్పుడు, ప్రజలతో ఉండేటప్పుడు ఇప్పుడు నాన్ననే చేయని తప్పుకి నాన్నని చేయని తప్పునే ఒక ఫ్యాక్షన్ లీడర్గా చిత్రీకరించి యావజ్జీవ శిక్ష లైఫ్ పడేలాగా చేసిన తర్వాత మళ్ళీ అమ్మ ఎందుకు ఆ డైరింగ్ స్టెప్ తీసుకుంది? కంటెస్ట్ చేయాలి, మళ్ళీ మనం ఎదుర్కోవాలి. భయపడితే మనం వెనక్కి తగ్గుతాం కానీ, అంటే మనం చేయని తప్పుడు మనం ఒప్పుకున్న వాళ్ళం అవుతాం కానీ ప్రజాకోర్టులో నిర్దోషులుగా ఉండాలంటే మనం బయటికి రావాలి కదా. అందుకే 2004లో మనం పోటీ చేయడం జరిగింది. ప్రజాకోర్టులో మనకు ప్రజల మద్దతు కంప్లీట్గా తెలిపినారు, అందుకు మనం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో ఫైనల్గా పబ్లిక్కి గౌరవ్ వెంకటరెడ్డి గారికి అంటే ఒక పర్సెప్షన్ ఉంది, ఒక ఐడియా ఉంది. ఇప్పుడు యాజ్ మీ తండ్రి గారి గురించి, గౌరవ్ వెంకటరెడ్డి గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ వెరీ కైండ్ మ్యాన్ అట్ హార్ట్. అంటే మంచి స్వచ్ఛమైన గుణమైన వ్యక్తి. అంటే రాజకీయాలకు అట్లాంటి వ్యక్తి కూడా అంత మంచిగా సెట్ గాడేమో అనిపిస్తుంది. ఓకే, రాజకీయం సెట్ గాడనిపిస్తుంది. ఎస్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా మీ నాన్న ఒక 2004లో ముఖ్యమంత్రి అయితే 2005-06లో మీ నాన్నగారు బయటికి రావడం జరిగింది. లేదు, బయటికి వచ్చినా కూడా మళ్ళీ ఆటోమేటిక్గా అది కోర్టు దాన్ని కొట్టేసి ఇలా బయటికి రాకూడదని చెప్పేసి మళ్ళీ జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 2008లో ఏదైతే కొందరుని ఇలా మామూలుగా జైల్లో ఉన్న వారిని రిలీజ్ చేస్తారో ఆ జాబితాలో వచ్చారు తప్ప పార్షియలీ కరెక్ట్, నాట్ ఫుల్లీ కరెక్ట్. దాన్ని అఫ్ కోర్స్ మనకు రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సాయం చేయలేదు. మీ నాన్న లైఫ్ పడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి అదేదో కొంచెం సపోర్ట్ చేసి ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ్ వెంకటరెడ్డి గారు బయటికి వచ్చే ప్రయత్నంలో ఏం సపోర్ట్ చేయలేదంటారా? ఒకటండి, మన జిల్లాలో మాకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారు మనని కంటిన్యూస్గా ఒక 6 రోజులు కష్టాల్లో ఉన్న టైంలో మనని ఆదుకున్న మాట వాస్తవం. మనకు చేదోడు వాదోడుగా ఉన్న మాట వాస్తవం. ఆ రోజు మనకు 2004 ఎలక్షన్కి ముందర రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మన పార్టీలో ఎవరెవరైతే కొంచెం జైల్లో జీవితంలో ఉన్నారో వాళ్ళని వెళ్ళి కలిసి వాళ్ళకి కొంచెం ఆదుకుందాము, వాళ్ళతో ఉందామని చెప్పి కర్నూలులో కలవడం జరిగింది. కొందరు నంద్యాలలో, కడపలో కూడా కలిశారు. వాళ్ళు మాకు మారల్ సపోర్ట్గా ఉన్నారు. అలా చెప్పేసి కంప్లీట్గా ఆయనే బయటికి తీసుకొచ్చారనేది కూడా అది కంప్లీట్ అవాస్తవం. అది ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ గౌరవ్ వెంకటరెడ్డి గారు జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే కొన్ని ఇయర్స్ తర్వాత చేసిన తర్వాత మారల్ ఆబ్లిగేషన్స్ కింద వదిలిన వాళ్ళలో ఫాదర్ బయటికి రావడం జరిగింది. ఒక్క లాస్ట్, నాన్న తప్పు చేయలేదు, నాన్న ఏం అసలు ఒక నాకు తెలిసి ఎవరిని హామీ కూడా చేయలేదు, కానీ ఎందుకు యావజ్జీవ శిక్ష పడింది అనేది ఇప్పటికి టిల్ ద డేట్. మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏమైతుందంటే యాక్చువల్గా ఫాదరు ఒక విధంగా చెప్పాలంటే నాన్న కొంచెం అదే చెప్పాను కదా మీకు ఇందాక, అంటే ఎటువంటి గుణం అంటే నా కింద ఉన్న వాళ్ళు ఇబ్బంది పడేదానికంటే నేనే ఇబ్బంది పడతా అని సొంతంగా మీదేసుకొని పోయిన వ్యక్తి. ఈరోజు ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు వెళ్ళి ఆ కేసు డీటెయిల్స్ అవన్నీ కూడా చూసుకుంటే వేరే వాళ్ళపైన అంత ఛార్జ్ షీట్లు ఏదన్నా ఉంటే పొలిటికలీ మోటివేట్ చేసి పేరు రాపించినా కూడా తీపించుకోలేదు. అంటే తీపించుకోలేదు ఇన్ ద సెన్స్ ఈజ్ నాట్ ఈవెన్ దేర్ అక్కడ. ఇప్పుడు మీరు ఎక్కడైనా కోర్టులు ఎంక్వైరీలు అవి చేస్తాయి కదా, అంటే ఎవిడెన్స్ రీక్రియేషన్ అవన్నీ చేసినప్పుడు మన గౌరవ్ వెంకటరెడ్డి గారు అక్కడ లేదు. కాకపోతే నాకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళు వీళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడేదానికంటే నేనే తీసుకుంటా అన్నట్టు దానికి ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలన్నట్టుగా ఆ ప్రథమమైన
పేరు రాయించుకున్నారు. అందుకే చెప్తున్నా కదా, కొన్నిసార్లు సొంతంగా ఇప్పుడు ఆలోచించలేదు ఫాదర్. ఇంత ఏ లెవెల్కి వెళ్ళాడంటే నా జీవితమైనా నష్టపోయినా పర్లేదు, నేను ఇలాగే ఉంటా అన్నట్టు ఆలోచించారు. సో సాక్రిఫైసింగ్ చేయడం, సాక్రిఫైస్ మీకు ఆలోచించడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఆయన అది రియల్గా చేశారు. ఎగ్జాక్ట్లీ. బ్రదర్, మీ నాన్న ఇంత ఇబ్బందులు పడ్డానికి, జైలు పోవడానికి, మీ ఫ్యామిలీ ప్రత్యేకను పరోక్షంగా ఇన్ని ఇబ్బందులు పడడానికి కారణం బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటారు. అది ఫుల్గా కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి మాకు రాజకీయ వైరం ఉండింది. ఇప్పుడు అరువుద్దు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కదా మీ నాన్న మీద కేసులు పెట్టించింది అని చెప్పేసి అన్నారు. సాక్షాత్ మీ నాన్నగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు, మీ అమ్మగారు కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పినారు. మరి మీరెందుకు కాదంటున్నారు? ఆ చరిత్ర మీద తప్పుదో మీరు పట్టిస్తారా? నేనేం తప్పుదో పట్టించట్లేదు. నేనేమంటున్నానంటే ఆ రోజు వాళ్ళు మీ పార్టీలో ఉన్నారని చెప్పేసి మీరు సపోర్ట్ గా అలా ఏం లేదు. మాకు గనక మేము ప్రజాభివృద్ధికి ఎవరైనా అడ్డొస్తే ఎవరైనా అడ్డుకుంటాం, మా పార్టీ వాళ్ళైనా అవతల పార్టీ వాళ్ళైనా. లేదు ఇప్పుడు మరి పూర్తిగా అవాస్తవం ఎట్లా మాట్లాడారు? నేను అలా అనలేదు. నేనేమన్నానంటే ఆ రోజు వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఆయన ఏం పెట్టాడు కదా, కంప్లైంట్ ఎవరు చేస్తారు, ఎవరైతే దానివల్ల గ్రీవెన్స్ ఎవరైతే ఫీల్ అయినారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెడతారు. ఆ కంప్లైంట్ పెట్టిన వాళ్ళని ప్రోత్సహించిండొచ్చు, నేనేం కాదనట్లేదే. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నట్టు నేను అన్నాను, ఇందాకే అన్నా, మా పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఎవరైతే ప్రజల ప్రాబ్లమ్స్కి అడ్డుపడుతున్నారో ఎవరినైనా అడ్డుకుంటాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అది అంతే. నాన్న ఇబ్బంది పడింది మాత్రం రాజశేఖర రెడ్డి వాళ్ళని అని మీరు అంటారా? ఏమన్నా ఆ కుటుంబం వల్లనే మీ నాన్న జైలుకి పోయింది. ఆ కుటుంబం వల్ల మా పరిస్థితులు కూడా ఆ రోజు అట్లా ఉన్నాయి. ఆ మొత్తం కాన్స్టిట్యున్సీకి కూడా ఏ ఒక్క లీడర్ ఉండకపోవడము, నాన్నగారి ధైర్యంగా చెప్పండి బ్రదర్. మీ నాయనేమో అవునని అంటారు, మీ అమ్మగారు అలా ఏం లేదండి. మేమేమి దాయాల్సిన పని లేదు. మాకు నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే మీరు అంత గ్లోరిఫై చేసి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి అలా ఏం లేదు. ఒక్క వ్యక్తి వల్ల మేము ఇబ్బంది పడ్డాము. అలాంటి వ్యక్తి మీ పార్టీలో ఉండడం, మీరు పక్క కాన్స్టిట్యున్సీకి వాళ్ళ కూతురు ఎంపీగా ఉండడము, మీరు ఈ కాన్స్టిట్యున్సీకి మీ పార్లమెంట్ నంద్యాల పార్లమెంట్ మీ నాన్నగారు మీ మామగారు మొన్నటి వరకు ఇన్ఛార్జ్లో ఉన్న కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు వాళ్ళు ఎంపీ అవ్వడం అనేది ఎట్లా చూసుకోవచ్చు? మీ బద్ధ శత్రువులే ఒకే పార్టీలో, మీరు బద్ధ శత్రు ఫర్ టీడీపీ, రైట్? గౌరవ్ వెంకటరెడ్డి గారు ఫ్రమ్ ద బిగినింగ్ బ్లడ్ కాంగ్రెస్ బ్లడ్. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో భూస్థాపితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. అలాంటి మీరు ఆర్ న్యూ టు టీడీపీ. మీరు ఏ పార్టీ మీద ఫైట్ చేసినారో, ఏ వ్యక్తి మీద ఫైట్ చేసినారో, మీరు అందరు కలిసి ఒకే కుటుంబంలో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులా మాదిరి అయిపోయింది. ఇది బేసిక్గా ఒకటండి, మనం ఏంటంటే ప్రాంతీయ పార్టీ మనది. ఇంకోటి ఏంటంటే మనం ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శబరి గారు యంగ్స్టర్, వాళ్ళు ప్రోత్సహించారు పార్టీ వాళ్ళు. తను షీఈ్ ఎ డాక్టర్, తనకు ఒక అజెండా ఉంది, తీసుకొచ్చారు, ముందుకు వచ్చారు, అందరం సపోర్ట్ చేశాము. వాళ్ళకు బెనిఫిట్ అయింది, మనకు బెనిఫిట్ అయింది. ఇక్కడ ఇండివిజువల్గా చూసుకునే దానికంటే నేను మీకు చెప్తున్నా, నేను ఏదో డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వట్లేదు. నేను ఏమనుకుంటున్నానంటే ప్రజల శ్రేయస్ కోసం వాళ్ళు ఎడ్యుకేటెడ్, మేము ఎడ్యుకేటెడ్, అందరం కలిసి ముందుకు పోదామని చెప్పేసి మా పార్టీ చెప్పింది, వెళ్ళాము. అలాగే మీరు అన్నారు ఇందాక కాంగ్రెస్ బ్లడ్ అనేసి, అదంతా మన స్టేట్లో కాంగ్రెస్ భూస్థాపితమైంది. మేము జగన్మోహన్ రెడ్డి గారంట 9 ఏళ్ళు విశ్వాసంగా కంప్లీట్గా నడిచాము, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ పార్టీకి కర్నూలు జిల్లాలో గుర్తుపట్టే వాళ్ళు కూడా కాదు ఒకప్పుడు. అలాంటి టైంలో గౌరవ్ వెంకటరెడ్డి గారు ప్రాతినిధ్యంలో ఇచ్చి ప్రతి ఊర్లో సభ్యత్వాలు చేపించడం, ప్రోగ్రాములు చేపించడం, విగ్రహాలు కట్టేయడం అన్ని చేసినారు. లాస్ట్కి ఒక రోజు వాళ్ళు ఫైన్ డే, వాళ్ళకు లెక్కలు అది మరి సూట్ కేసులు సెట్ కాలేదో, ఇంకొన్ని సెట్ కాలేదో, వాళ్ళు మనకు టికెట్ లేదో, లేకపోతే సూట్ కేసులు అదే ఏదైనా అయిండొచ్చు. వాళ్ళ మనకి ఈక్వేషన్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని, చరితక్కని కాదని కాట్సాని రాంభూపాల్రెడ్డి గారు ఇస్తున్నారు. ఏదో ఒక ఈక్వేషన్ ఉండొచ్చు కదా, కేవలం సూట్ కేసులు ఎట్లా అంటారు బ్రదర్? ఆ ఈక్వేషన్ లో అదే అండి, ఆ ఈక్వేషన్ లో సూట్ కేసు అయిండొచ్చు. ఈక్వేషన్ ఇస్ ఓపెన్ ఎండెడ్, ఏదైనా ఉండొచ్చు కదా దాంట్లో. కాదు సరే, మీరు సూట్ కేసులు అంటారు, మైట్ బి చరితక్క కన్నా కొంచెం వాళ్ళ ప్రజాక్షేత్రంలో కానీ వాళ్ళ మెజారిటీ ఓటింగ్ శాతము, ఎందుకంటే 2014లో ఇండిపెండెంట్ చేస్తేనే తను సెకండ్ ప్లేస్ కి వచ్చినాడు, టకాఫర్ వచ్చినాడు. అట్లాంటి 2019లో ఎలక్షన్స్ కి మీ ముందు మీ పార్టీలో జాయిన్ అయ్యి బహుశా పార్టీ గెలుపు కోసమో, లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసమో, లేకపోతే ఇంకేదో మీ ఇద్దరి మధ్య అవి చూసుకుంటారు కదా, ఏమంటారు ఆ పోల్స్ సర్వేలు బట్టి తనకు ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఇచ్చి ఉండొచ్చేమో. ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మరి అట్లా అని చెప్పేసి చరితమ్మ గారికి కూడా ఆ రోజుల్లో ఉన్నప్పుడు మనం వేరే ఏ పార్టీ ఆకర్షించినా కూడా మనం చరితమ్మకి ఇంకా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసే వాళ్ళేమో. మాకు అట్లాంటి ఎమ్మెల్సీలు తీసుకునే దానిపైన ఇంట్రెస్ట్ లేదు. మనం కంటిన్యూస్ గా 24/7 పబ్లిక్ లో ఉండేవాళ్ళం. పబ్లిక్ కి మనం చేయాలనుకుంటాం కానీ సొంతంగా నాకు ఎమ్మెల్సీ పదవి కావాలా, రాజ్యసభ ఎంపీ కావాలా, అట్లాంటి దాని మీద చరితక్కని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా అకామిడేట్ చేయొచ్చు కదా. చరితమ్మ గారిని అది కాదు రవిత్ గారు, మీరు అనేది ఎట్లుందంటే మాకు ఓన్లీ పదవి కోసం మనం రాజకీయాల్లోకి వచ్చినాం అంటే మీరు చెప్పేది పదవి కోసం పార్టీ మారింది. మరి అప్పుడు ఏది పదవి కోసం పార్టీ మారింది? కాన్స్టిట్యున్సీలో మేము నిలబడాలా, మా ప్రజల కోసం మేము ఉండాలా, ఈ పార్టీని నమ్ముకుంటే కనీసం ఇట్లా అయిపోయింది, నెక్స్ట్ ఆ పార్టీ మనల్ని వెల్కమ్ చేస్తుంది,
అని మేము వెళ్ళినాం. అంటే రాజకీయాల్లో ఎథిక్స్ ఉండవు బ్రదర్? ఇదే కదా ఎథికల్ అనేది. ఇంకా ఇంతకంటే ఇప్పుడు ఆయన మీరు చేసింది ఏమంటారు మరి? రాజశేఖర రెడ్డి గారితో నేను ఒక మాట చెప్తా. రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ చేసినారు, మీ పుట్టుక కాంగ్రెస్, పెరిగింది కాంగ్రెస్, మీ అమ్మ 2 సార్లు ఎమ్మెల్యే అయింది కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. అంతే పెద్ద పీట పార్టీ మీకు ఇచ్చింది, అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు చివరి నిమిషంలో మీకు ఆ సర్వేలు సర్వేసో లేకపోతే మిగతా కారణాల వల్ల మీకు టికెట్ ఇవ్వకపోతే కేవలం టికెట్ ఇవ్వని కారణంతో మీరు పక్కపాటి మారడం లేదండి. దీంట్లో అంతర్యం ఏమిటిది? మీరు ఒకటి ఆలోచించాలా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం పార్టీ వదలలేదు, ఆయనతోనే ఉన్నాం. ఆయనకి ఇంకా ఎంత కావాలంటే అంత కష్టపడి పనిచేసినాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఉన్నాం, షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసినప్పుడు ఉన్నాం. ఇంకా మీకు చెప్పాలంటే ఈ రోజు ఆన్ రికార్డ్ గా చెప్పారో లేదు తెలియదు, గౌరంకట్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ డివైడ్ కాకముందు మహబూబ్ నగర్ కూడా వెళ్ళి చూసుకోమంటే వెళ్ళి చూసుకున్నారు. నేను అనేది మీరు అన్ని చేసినప్పుడు మనకంటూ యాజ్ ఎ లీడర్గా 24/7 పొలిటికల్గా ఉండే వాళ్ళకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అంతేగాని ఊకే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయా? మొన్న అయినాయా 5 years? అందుకే కదా ఇప్పుడు ఈ స్థితి వచ్చింది. అందుకే చెప్తున్నా, మీరు అందుకే ఇప్పుడు లీడర్ అనే వాళ్ళకు రాజశేఖర రెడ్డి కాన్ఫరెన్స్ లో కంటెస్ట్ చేయడమే మీకు అవును మా ప్రధానమైన లక్ష్యం. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో మేము నిలబడి మాతో గ్రూప్ ఉంటేనే మనం ఏదైనా మంచి చెడు చేయగలుగుతాం. అంతేగాని ఎమ్మెల్సీ తీసుకొని పోతే మనకి ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు రేపు పొద్దున? మన దగ్గరికి అంటే నేనేం నా దగ్గరికి పీపుల్ రావాలని చెప్పట్లేదు. మనం ఏమి ఇప్పుడు మీరు ఎంతమంది ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలు తీర్చగలుగుతారు చెప్పండి? వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి? కానీ మీరు గెలవడం అనేది ఇట్స్ ఏ వండర్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ దట్టు నంద్యాల పార్లమెంట్ లో నంద్యాల ఎంపీ గెలవడం, అవును, ఇటు పాణ్యం గెలిచడము, అవును, ఇటు నంది కొట్టుకు అన్ని 7 గెలిచాం. ఇంకో హైలైట్ ఏం తెలుసా? 3 ఎలక్షన్స్ లో ఫ్యాక్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫస్ట్ ఓడిపోయే సీట్ అని బెట్టింగ్ వేస్తే మీ కాన్సెన్సీ, మీ మదర్ ఓడిపోతారని చెప్పేసి భారీ బెట్టింగ్ జరిగేది. అదే కానీ కట్ చేస్తే మీ మదరే గెలిచినారు ఇక్కడ. అదే ఆ బెట్టింగ్ వేసిన వాళ్ళకి ఇంకా బ్యాడ్ లక్ అంతే. వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ లో మిస్కాల్కులేషన్స్ చేసుకున్నారు అంతే. ఎందుకు అంటే చరిత్ర ఎందుకు చాలా తక్కువ అంచనా వేసినారు అనుకోవచ్చు. అంటే ప్రజలు ఎంతసేపు ఉన్నా అదే ఈ బెట్టింగ్ రాయిలు వాళ్ళ గురించి మాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. జనరల్గా ఇది ఒక యూజ్ అయిపోయింది. అంటే ఏమైపోయింది అంటే ప్రజల్లో కంటిన్యూస్గా ఉండి సాఫ్ట్ క్యాండిడేట్గా నేచర్డ్గా ఉంటే వీళ్ళు ఏం చేయలేరు అన్నట్టుగా అనుకున్నారు. బట్ అది కాదు, ప్రజలతోని మనం ఒక రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ లీడర్స్ అంతే తప్ప 10 కార్లు వేసుకొని 20 కార్లు వేసుకొని లేకపోతే మైనింగ్లు అవి ఇవి ఉండి వాళ్ళు స్ట్రాంగ్ లీడర్స్ కాదనేది ప్రూవ్ చేసినాం. 10 కార్లు 20 కార్లు అన్నారు కాబట్టి సరే విడదాం. ఎనివేస్ కంగ్రాచులేషన్ మీ మదర్ గెలుపులో, అదే చరితక్క గెలవడంలో థ్యాంక్ యూ బ్రదర్. గౌర్ వెంకటరెడ్డి గారు ఎంత ఉన్నారో, ప్రజలు ఎంత ఉన్నారో, గౌర్ వెంకటరెడ్డి ఎంత ఉన్నారో, ఎస్ జనార్దన్ రెడ్డి కూడా అంతే ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. ఎప్పుడో ఊహా తెలిసిన వయసులో నాకు తెలిసి మీరు మీ అమ్మగారు కంటెస్ట్ చేసినప్పుడు 8 years ఉన్నప్పుడు 3 అడుగులు వేసి నాకు తెలిసి అప్పుడు మెచ్యూరిటీ లేనప్పుడు జెండా మోసినారు. అప్పుడు కాంగ్రెస్ జెండా మోసి గెలిపిస్తే ఇప్పుడు టీడీపీ జెండాలో మీ అగ్రెస్గా వెళ్ళేసి జనార్దన్ వాళ్ళ కొడుకు పాత్ర కూడా మీరు ఉంది కాబట్టి సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎట్లా అనిపించింది మీ మదర్ గెలుపు? థ్యాంక్ యూ రోహిత్ గారు. కాకపోతే మీకు రోహిత్ గారు అనకు రోహిత్ భాయ్ చిన్న డిస్క్లైమర్ ఇక్కడ ఏంటంటే నేను ఎలక్షన్ల మూమెంట్లో రావడం 2 నెలలు అగ్రెసివ్గా అక్కడ క్యాంపెయిన్ చేయడం ఉన్నమాటనే. కాకపోతే చరితమ్మ గారు అంతకంటే ముందు కూడా కంటిన్యూస్గా 2 ఏళ్ళు ప్రతి ఇంటిని మళ్ళీ తిరిగారు. ప్రతి దగ్గర కూడా అంటే ఈ ఎలక్షన్కి వచ్చేసరికి ఒక ఇంటి నుంచి అంటే పల్లెలు కూడా అలాగే ఉండేది స్పందన. మెయిన్ కార్పొరేషన్ మాకు 16 వార్డులు వస్తాయి, సుమారు 1,75,000 ఓట్లు మాకు కర్నూలు కార్పొరేషన్ వస్తాయి. మిగతావి భరత్ గారికి అక్కడ టౌన్కి వెళ్తుంది, కర్నూలు సిటీకి. ఆ వార్డులలో అంతా కూడా ప్రతి దగ్గర కూడా మాక్సిమం దగ్గర అందరూ నేను వెళ్తుంటే కూడా చరిత్రం వస్తుంది అనుకున్నాం, మీరు రాలేదా అన్నట్టు. సో అంత ఒక ప్రతి హౌస్కి ఒక అటాచ్మెంట్ అనేది ఈసారి క్రియేట్ చేసుకోగలిగారు. అలాగే ఫాదర్ కూడా ఎట్లయితే పెట్టి మన కొంచెం యాక్టివ్గా పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ చేసి ప్రతి హౌస్తోని మేము మమేకం అవ్వగలిగాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పారు, మేము తిరిగాము, మేము మంచిగా అందరితోని రిసీవ్ చేసుకున్నాం, మీకున్న ప్రాబ్లమ్స్ ఏందని వాళ్ళని అడిగాం. వాళ్ళకి ఇండివిజువల్గా మీరు నమ్ముతారో లేదో తిరిగేటప్పుడే మేము చాలా డేటా కలెక్ట్ చేసాం. ఎందుకంటే రేపు పొద్దున మేము వచ్చినట్టు ఏదో ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయినట్టు కాకుండా ప్రతి దగ్గర మేము రాసుకొని ఈ ఏరియాలో ఇది సమస్య ఉంది, దీన్ని మేము వచ్చాక తీర్చాలా అనే దానిపైనే మా ప్రయత్నం ఉంది తప్ప మాకు ఇప్పుడు ఈ గ్రూప్ పాలిటిక్స్ ఇంకోటో దానిపైన ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఫైన్. నిన్న కలిసినాను వితిన్ 24 hours. నేను ఫిబ్రవరికి ఇంటర్వ్యూలో గౌర్ వెంకటరెడ్డి అన్న ఇంటర్వ్యూ చేద్దామని నేను ఇక్కడికి వచ్చి అన్నని కలిస్తే నాకు అన్నని కలిసే మూమెంట్లో వాళ్ళ బాబు కలవడం జరిగింది. బాబుని అప్పుడప్పుడు జస్ట్ ఆ టీవీలలో సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అడిగిన వెంటనే కేవలం రోహిత్ అన్న కోసం వితిన్ ఆలోచించకుండా 24 hours కూడా కాలేదు, నేను ఇంకా అసలు కాలేదు, నేను 3 o'clock 4 o'clock కలిసినాను. అడిగిన వెంటనే నాకు ఇంటర్వ్యూ ఇచ్చినాడు. టు బి హానెస్ట్లీ ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత అన్న ఇది స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ లేకపోతే ఉండొచ్చు,
ఒక్కసారి కెమెరా చుట్టూ తిప్పు ఇక్కడ మన క్వశ్చన్స్ ఏమో ప్రిపేర్ ఉన్నాయో కానీ. సో నేనేమంటానంటే ఐఎమ్ సో థ్యాంక్స్, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మోర్ ఎవర్ రోహిత్ ఎమ్మెల్యే కొడుకు కాబట్టి చేస్తున్నాడు. సారీ బ్రదర్, నేను మళ్ళీ చెప్తున్నాను, రోహిత్ ఎమ్మెల్యే కొడుకు కాబట్టి చేయట్లేదు. అట్లా అంటే 175 కాన్ఫరెన్స్లో ఎంతమంది సెకండ్ జనరేషన్ యంగ్స్టర్స్ ఉన్నారో కొడుకులని వారసులు నేను చేయొచ్చు. బట్ రోహిత్ ఎవరు పడితే వాడిని చేయడు. మినిమం క్యాలిబర్ ఉండాలి, మినిమం పొటెన్షియల్ ఉండాలి, మినిమం ఫేస్ వాల్యూ ఉండాలి. రీసెంట్గా నేను చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారు అబ్బాయిని చేసిన, అమర్ బైని చేసిన. బికాస్ అమర్ బై బిహైండ్ ద స్క్రీన్ ఉంటాడు, ఆన్ స్క్రీన్ ఉన్నాడు కాబట్టి అమర్ బైని చేసిన. సేమ్ పానీయం విషయానికి వస్తే గౌర్ వెంకటరెడ్డి గారు ఎప్పుడు తన తనయుడిని ముందు పెట్టి ప్రొజెక్ట్ చేయలేదు. ఈ ఫ్యామిలీ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది, సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది, పబ్లిక్ దగ్గర ఉంటుంది, పబ్లిసిటీకి దూరంగా ఉంటుంది, పబ్లిక్ దగ్గర ఉంటుంది. అండ్ చాలామంది యంగ్స్టర్స్ ప్రోత్సాహ విషయంలో రోహిత్ కుల్లంకుల్ ఎప్పుడు ముందు ఉంటుంది కాబట్టి సెలెక్టెడ్గా చేస్తున్నారు. సెలెక్టెడ్గా ముఖ్యంగా కర్నూలు జిల్లాకు వచ్చేసరికి సెకండ్ ఫేజ్ లీడర్స్ చాలామంది ఉన్నారు వైసీపీలో, బట్ టీడీపీలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆల్రెడీ భరత్ అన్న అప్రూవ్డ్ యాజ్ ఎన్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా తను రాణిస్తుండు. బట్ నాకు అతి చిన్న వయసులో కలిసిన వ్యక్తిలో వెంకటరెడ్డి గారి కుమారుడు. సో వెంకటరెడ్డి కుమారుడు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. సో అందులో భాగంగానే జనాలకు చూపించే ప్రయత్నమే కుల్లం విత్ జనార్దన్ రెడ్డి, గౌరవ్ జనార్దన్ రెడ్డి. అండ్ మోర్ ఎవర్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదో నా గౌరవ్ వెంకటరెడ్డి నా కొడుకు చిరతక్క కొడుకు అని ఇంటర్వ్యూ చేయట్లేదు. ఈ ఇంటర్వ్యూ మొత్తం పూర్తి అయిన తర్వాత రైట్ పర్సన్ కూర్చోబెట్టిన పైసాప్ అంటాడు. మాటల్లో చూస్తే మీకు అర్థమవుతుంది తన బ్రాండ్ వాల్యూ ఏందో. నిజంగా బ్రదర్, మీరు ఫస్ట్ టైమే కానీ మీ పెయిన్, మీ ఎమోషన్ కనబడుతుంది దట్ లైక్. అండ్ ఎందుకు వై డిడ్ ఐ చూస్ గౌరవ్ వెంకటరెడ్డి అన్న సన్న, ఇది ఒకటో పార్ట్. ఇంకొక పాయింట్ కూడా ఉంది, అది మీ ఇంటర్వ్యూ ఫినిషింగ్లో చూస్తే మరొకటి. ఇంట్రో అనేది ఇంటర్వ్యూ మధ్యలో నేను ఇంట్రో ఇస్తున్నాను. నేను బేసిక్గా ఇంట్రో అనేది ఇంటర్వ్యూ బిఫోర్ ఇస్తారు, నేను ఇంటర్వ్యూ మధ్యలో ఇస్తున్నా. అండ్ మోర్ ఎవర్ బ్రదర్ అడగండి, ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన 5 జిల్లాలు, రైట్? 5 జిల్లాలే కదా? 4 జిల్లాలు. అంటే ఇప్పుడు జిల్లాలు పెరిగాయి. ఇంతకుముందు ఉమ్మడి జిల్లాలు అయితే 4, ఇప్పుడు 8 జిల్లాలు అనుకోండి. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు 4 జిల్లాలు. ఉమ్మడి రాయలసీమ జిల్లాలోకి వస్తే వారసులు, అక్కడున్న వారసులు ఏం ఆలోచిస్తారంటే కొడుకుల్ని అయితే పొలిటికల్గా ఎంట్రీ చేస్తుంటారు, లేదా బిజినెస్ ఎంట్రీ చేస్తుంటారు, రైట్? బిజినెస్ సైడ్ పంపించాలనుకుంటారు. అవును. రైల్వే రియల్ ఎస్టేట్ కామన్ ఫ్యాక్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్, అయితే బిజినెస్, రియల్ ఎస్టేట్, లేకపోతే ఫారెన్ లో ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు పోయి ఎక్కడో ఫారెన్ లో డాక్టర్ చదువు అది ఇది పంపిస్తుంటారు మోస్ట్లీ. బట్ ఎందుకు గౌరవ్ వెంకటరెడ్డి కొడుకు ఎందుకు ఫారెన్ వెళ్ళడం ఇష్టం లేక, బిజినెస్లు రియల్ ఎస్టేట్ లేకుండా కేవలం ఎడ్యుకేషన్ సైడ్ మీద స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది బాస్? నాకు అడగాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీరు నా గురించి బాగా రీసెర్చ్ చేస్తున్నారు. 100% yes. ఎందుకంటే నేను ఫ్యాక్షన్ లీడర్ కొడుకులు ఫ్యాక్షన్ లీడర్లు అవుతారు, బిజినెస్ మ్యాన్లు అవుతారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చెప్తారు. 99% రాయలసీమ ప్రాంతం చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కొడుకు 99% బిజినెస్లు చేస్తారు, రియల్ ఎస్టేట్లు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, క్వారీలు చేస్తారు, ఇసుకలు చేస్తారు. ఇవి తప్ప మిగతా 99%, 1% ఎక్కడో ఉండొచ్చు. బట్ మీరెందుకు బాస్ అసలు రాయలసీమ ప్రాంతానికి డెడ్ ఆపోజిట్ అని ఎడ్యుకేషన్ సైడ్ మీరు చూస్ చేసుకోవడం ఎందుకు? మీరు కర్నూలు జిల్లాలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు దాని మీద మీరు మణిపూర్లో కానీ మిగతా స్టేట్లో మీరు రీసెర్చ్ చేస్తున్నారు? కారణం ఏంటి? థ్యాంక్ యూ రోహిత్ భాయ్, నువ్వు బాగా రీసెర్చ్ చేసి అడుగుతున్నావు నా అంతరంగాన్ని ఆవిష్కరించడానికి. అదే నేను ఇంకోటి చిన్న థింగ్ ఏంటంటే, ఇప్పుడు రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధుల పిల్లలే ఇట్లా చేస్తారనేది కొంచెం నేను యాక్సెప్ట్ చేయను. అట్లేం లేదు, మీరు అది ప్రత్యేకించి రాయలసీమ పిల్లలే ఇట్లా ఎందుకు అట్లా అనేది ఏం లేదు. వాళ్ళకి నచ్చిన విధాల్లో పిల్లలు ఏసుడాలు తీసుడే ఉంటుంది కదా. లేదు, మీరంతా ఇది ఓకే జస్టల్ అట్లా చేస్తున్నారు, కానీ మా ప్రేమ జనాల పర్సెప్షన్ ఇప్పుడు కన్నా ఇది ఇంకా హై టైం, ఇది 2025 లో కూడా ఇంకా అదే మొత్తం 1-2%. బట్ ఎనీవేస్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్. థ్యాంక్ యూ. నేను ఏమంటున్నానంటే, నేను ఎడ్యుకేషన్ సెక్టర్ వైపు రావడానికి కారణం ఏంటంటే, నేను జిడ్డు కృష్ణమూర్తి గారి బుక్స్ చదివాను. నాకు బుక్స్ కూడా చదువుతారా మీరు? నాకు చాలా ఇంట్రెస్ట్ బుక్ రీడింగ్. అట్లా అని చెప్పి నవలలు అవి చదవను. ఓన్లీ ఎంతసేపు ఉన్న నాన్ ఫిక్షన్ కానీ లేకపోతే ఏదన్నా ఆటోబయోగ్రఫీస్ అవి చదువుతా ఉంటాను. దాంట్లో ఫ్యాక్షన్ కత్తులు లేదు. అదే అంటున్నా కదా, మీరు అది కాకుండా వేరేది కూడా ఆవిష్కరించడానికి ట్రై చేయండి. ఇట్లా మీరు ఎట్లయితే రీసెర్చ్ చేశారో ఎడ్యుకేషన్ పై. రాయలసీమ అంటే బ్రదర్, అవునన్నా కాదన్నా రాయలసీమ అంటే వాళ్ళంటే
వాడి వేడి ఉన్నా కూడా ఆ వాడి వేడి మేము 10 మందికి మా వాళ్ళకి మంచి చేయడానికి ఉపయోగిస్తాం. అందుకే రాయలసీమ నుంచి అంతమంది ముఖ్యమంత్రులు రావడం కానీ అంత పెద్ద చరిత్ర కానీ రాయలసీమకు ఉంది. దాన్ని కూడా ఆవిష్కరించండి. ఎంతసేపు ఉన్న ఈ ఏదైతే ఈ అది కూడా మీ మిస్టేక్ కాదులే, సరే అది ఆఫ్ టాపిక్. నేను కృష్ణమూర్తి గారి బుక్స్ చదివినప్పుడు ఆయన ఎట్లయితే ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక చైల్డ్కి ఒక భయం కానీ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కానీ అనేది ఉంటే అది వాళ్ళని బాగా కుదించి వేస్తుంది, అది కంప్లీట్గా వాళ్ళలో ఉన్న ఆల్రౌండ్ డెవలప్మెంట్ కాదని చెప్పేశారు. ఇంకోటి ఫార్చునేట్గా నాకు మా తల్లిదండ్రులు నన్ను మంచి ప్రోత్సాహం ఇవ్వడంతో నాకు ఆ ప్రాబ్లం రాలేదన్నమాట. అంటే వచ్చి నువ్వు ఈ వ్యాపారమే చేయి, లేకపోతే ఇదే చూసుకో అదే చూసుకో అని వాళ్ళు చాలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల నేను వేరియస్ దగ్గర మణిపాల్లో, ఢిల్లీలో, ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో పనిచేస్తూ ఉన్నాను ఎడ్యుకేషన్ సెక్టర్ పైన. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు షాక్ అవుతారు, నేను టీచింగ్ కూడా చేస్తూ ఉన్నాను. దాంట్లో టీచింగ్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మా అమ్మాయికి అంటే నేను చదివింది బీటెక్, నేను బీటెక్ సివిల్ చేశాను, అలాగే ఎంఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చేశాను. బట్ ప్రజెంట్గా ఇప్పుడు స్కూల్ అక్కడైతే ఒక కేంబ్రిడ్జ్ సిలబస్ వాళ్ళకి 10th and 12th మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ చెప్తున్నాను. సో అంటే మనం ఆశ్చర్యనా నువ్వు? ఏం ఆశ్చర్యనా? ఎస్ యా సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నా? యా సబ్జెక్ట్ కూడా టీచ్ చేస్తున్నాను నేను ప్రజెంట్. మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ. చాలా టఫ్ కదా మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ అంటే, మనం అంత దూరం వెళ్ళిపోతాం కదా. అంటే నాకు ఆ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ప్లస్ అక్కడ నీడ్ ఏదున్నా కూడా వేరే థింగ్స్ తీసుకొస్తాం మేము. మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ అంటే అవి రెండే కాదు. గౌరవ్ వెంకటరెడ్డి అన్న కొడుకు ఇట్లా మాట్లాడేది. గౌరవ్ వెంకటరెడ్డి గారు కూడా మీకు తెలియదు కానీ ఆయన అసలు లోకల్ న్యూస్ ఏవి చూడరు, ఆయన ఏది చూసినా ఇంటర్నేషనల్ న్యూసే చూస్తారు. ఆయన వెరీ ఇన్ఫర్మేటివ్ ఉంటారు చాలా. అంటే ప్రతిసారి చదువుకుంటేనే మనకి ఏదో యూ నో సంథింగ్ అని కాదు. గ్రేట్ బాస్, రాయలసీమ కుర్రాడు మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ టీచ్ చేయడం అంటే. ఎస్ అంటే గ్రేట్ ఏం లేదు దాంట్లో. మాకు పిల్లలతో వర్క్ చేయడం ఇష్టము. మేము ఇలాంటిది మీరు అన్నట్టు ఇంకొక కరెక్షన్, ఇంటర్నేషనల్ స్కూల్ కాదండి మా కర్నూలు జిల్లాలో, లేకపోతే నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో కూడా కొంచెం నా ప్లాన్ ఎలా ఉందంటే కొంచెం ఇలా ఈ జర్నీలో ఒకవేళ అలాంటి ఇంట్రెస్టెడ్ ఎవరన్నా నాలాంటి వ్యక్తులు నాకు పరిచయం అయితే వాళ్ళతో కలిసి ఒక ఈ ఆల్టర్నేటివ్ స్కూల్ అనేది ఒకటి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్కూల్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఈజీగా సంపాదించే విషయంలో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. కోట్లు దండుకుంటారు, లక్షల ఫీజులు లేనిపోని. ఇప్పుడు అంటే దాంట్లో ఏమైనా మంచి ఇన్కమ్ ఉందని చూస్ చేసుకున్నావా అంటే అపోనెంట్ అడిగితే? అలా ఏం లేదు. ఒకటి నా దృష్టిలో ఎడ్యుకేషన్ వైపు డబ్బులు ఉన్నాయనేది అది ఇప్పుడు ఉండొచ్చు, అది రెవెన్యూ మోడల్ అయి ఉండొచ్చు. బట్ నాకైతే ఎడ్యుకేషన్ అనేది ప్యాషనేట్, అది ప్యాషన్తో చేసే పని. దాంట్లో డబ్బులు కూడబెట్టుకోవాలి చేయాలని లేదు, సస్టెనెన్స్ కావాలి. అంటే నేను ఏదో మళ్ళీ మీకు ఐడియలిస్టిక్ ఆన్సర్ ఏదో పెద్ద అట్లా చెప్తున్నాను కాదు. మనకు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు ఒకటి స్టార్ట్ చేసినారు, అది జరగాలంటే నీకు కొంచెం కొద్దో గొప్ప రెవెన్యూ అనేది ఉండాలి కదా. ఆడి వరకు వస్తే చాలు అట్లని చెప్పి కర్నూలు పెట్టాలనుకుంటున్నావా? నా మెయిన్ ఇంట్రెస్ట్ కర్నూలులో పెట్టాలని. బట్ దాని తర్వాత అంటే కర్నూలులో పెట్టి మేజర్ దాన్ని వెల్ఫేర్ మోడల్ లాగా మా వాళ్ళకు కొద్దో గొప్ప ఎక్కువ మంది కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మేజర్ మీరు అన్నట్టు మళ్ళీ ఆ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు మనకు అదే మేము పవర్లో ఉన్నాం కాబట్టి మెయిన్ గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలనేది మా ఉద్దేశం. అదేంటి స్వామి, మీరు నెక్స్ట్ పాణ్యము నంది కొట్టుకురో, మీరు రేపు బైఫికేషన్ అయితే ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తారు, ముందే ఖర్చు పేసారు. అందులో భాగంగానే 2024 మమ్మీ ఎలక్షన్స్ లో మీరు ప్రధాన పాత్ర పోషించి మీ ఆలోచన మీరు ఎమ్మెల్యే అవ్వాలి. చరితక్క కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, 100% చరితక్క కొడుకు ఎమ్మెల్యే అవుతాడు. అది ఒక లెగసీ. నాట్ చరితక్క కొడుకే కాదు, కాట్సాని గారు కొడుకైని, బైరెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ బైరెడ్డి శబరి గారు షీఈ్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాజ్ అన్ ఎంపీ. అట్లా లెగసీ. ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు కొడుకు టీజీ భరత్ అన్న, బాలనాయుడు గారి కొడుకు బాలనాయుడు కొడుకు ధర్ని అన్న. సో నేను ఏమంటానంటే ఇట్స్ కంటిన్యూ ప్రాసెస్. ఇప్పుడు డాడీ అదైతే ఇదే ఫీల్డ్ కదా, నువ్వు ఏదో కాన్సెన్స్ చూస్ చేసుకుంటున్నావు అంట, ఆలోచన బరిలో దిగాలనుకున్నప్పుడు ఇది ఆల్టర్నేట్ సోర్స్. మాకేం ఖర్చీపు వేయాల్సిన ప్రాబ్లం ఏం లేదు. మాకు చరితమ్మ గారు వెంకటరెడ్డి గారు 24/7 అక్కడే కాన్సెన్సీలోనే ఉంటారు. మేమేదో వచ్చి మళ్ళీ ఆలోచన లేదా మీకు? ఆలోచన లేదా? ఫ్యూచర్ ఇక్కడ తెలంగాణలో 20 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు కాలేవా? అది కాదండి, మేమేమి ఇప్పుడు ఎఫిషియెంట్ లీడర్ చరితమ్మ గారు తనని తీసేసి అయితే అక్కడ కూడా ఇప్పుడు అది మా పార్టీ పెద్దల నిర్ణయం తీసుకు ఆలోచన ఉందా? ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు కంటెస్ట్, అది no I'm asking you the simple question, if you have a chance to contest, you will contest or not? Yeah, I will contest. That's it. Yeah, అంటే అదే అంటున్నా, దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఆలోచన ఉంది, ఆలోచన ఉండడం, మీకు ఆలోచన ఉంది, ఆలోచన ఇప్పటికైతే లేదు, ఇప్పుడు లేదు, మీకైతే 2029లో కూడా లేదు. ఉందా లేదా? 2029 ఛాన్సెస్ కంటెస్ట్ చేస్తారు, ఫ్యూచర్ లో తెలియదు, 2029లో లేదు. రాసి పెట్టుకోండి, నెక్స్ట్ పాణ్యం ఎంఏ కంటెస్ట్ చేయబోతుంది మన గవర్నమెంట్. చరితమ్మ గారే కంటెస్ట్ చేస్తారు 2029లో కూడా. బట్ బైఫర్కేషన్ అయ్యాక వేరే ఫ్యాక్టర్స్ అన్ని ప్లే. మీకైతే ఆలోచన ఉంది అంటే మీకు రాజకీయం పట్ల ఇంట్రెస్ట్ ఉందా లేదా?
రాజకీయం అనేది రాజకీయంగా నేను అనేది మీతో అన్నాను ఇందాక, రాజకీయం పట్ల ఇంట్రెస్ట్ ఉందా లేదా? నాకు మంచి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది ప్రజలకి. మీ గురించి ఎవరినో కాదు, అపోనెంట్ పర్సన్ నే అడిగిన, నేను బైరెడ్డి ఫ్యామిలీని అడిగిన, మీ ఫ్యామిలీని అచ్చా. అడిగితే అన్న ఆ పిల్లోడు చాలా సింపుల్ ఉంటాడన్న, కార్లు ఎక్కువ ఉన్నాడన్న, ఒకటే కార్లు తిరుగుతాడన్న. జనరల్ యూజువల్ మీరు రైలు ఇప్పుడు బెంగళూరు నుంచి ఇడికి చాలా మంది మోస్ట్లీ అయితే కార్లు వస్తారు, లేకపోతే ఫ్లైట్లు వస్తారు, మీరు ట్రైన్ వస్తారు. మీరు ఇది కూడా కనుక్కున్నారా? అంటే నేను ఇంత వాటర్ బాటిల్ మీద రైల్ నీళ్ళు అనేది ఉంది, రైల్ వాటర్. మీరు ఎందుకు యూ జస్ట్ ట్రావెల్ ఇన్ ట్రైన్స్? అంటే నాకు అన్నెసెసరీగా ఖర్చు చేయడం ఇంట్రెస్ట్ ఉండదు, ప్లస్ మోర్ ఓవర్ అది కంఫర్ట్. ట్రైన్ లో వాడే కార్ ఏంటి బ్రదర్? ఏది నాకు కార్ లేదు, అంటే మా పేరెంట్స్ కార్సే యూజ్ చేస్తాం వచ్చినప్పుడు, అంతే. నాకు పర్సనల్ కార్ ఏమి సంపాదిస్తున్నావు కదా. సంపాదించేదంటే నేను ఆ సంపాదించేది ఏమి పెద్ద లక్షల్లో ఏమి ఉండదండి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ బేసిక్ శాలరీ. అది నేను మా వాళ్ళకు ఏదో పనికి దానికి యూజ్ చేసేదానికి సరిపోతుంది. మీ నాన్నగారు వాడే కార్? మా నాన్నగారు ఫార్చునర్ వాడుతుంది. అమ్మ ఇనోవా. అంతేనా? అంతే, మనకు 2 కార్లే ఉండేది. లేదు మాకు అట్లాంటి పెద్ద పెద్ద కార్లలో తిరగాలని అట్లాంటి షో చేసుకోవాలనేది లేదు. ప్రజలతోని మేము మోస్ట్ ఎమ్మెల్యే కొడుకు 3-4 కార్లు తిరగాలి కదా. రెడ్డి గారే అంటారండి, మనకి ఇదే కార్ ఎక్కువ, మనం ఇంకా ఏదైనా సింపుల్ కార్ తీసుకుందామని అంటుంటారు. చాలా సింపుల్ గా ఉన్నావు బాస్. మీ డ్రెస్ కూడా, మీ ట్రౌజర్ కానీ, నేను ఇందాక చెప్పులు కూడా చూసిన బ్రదర్. అంటే మీరు అనుకోవచ్చు ప్రతిదీ ఇంత కీన్ పాయింట్ అవసరమా అని. మీరు ఏదో వేసుకుంటే నేను నార్మల్ గూచియో ఏదో వేసుకుంటా, కానీ మీరు బర్కిన్ స్టాక్ కూడా వేసుకోలేవు బ్రదర్. మీరు నార్మల్ అది కూడా క్యాంపెయిన్ లో మీరు వాడిరు అనుకుంటే ఆ చెప్పులు మీరు వేసింది. అది క్యాంపెయిన్ లో కొన్నిసార్లు చెప్పులు షూస్ అవి వాడాం, కానీ అంటే నా వ్యక్తిత్వం ఏమన్నా రోహిత్ నా ఏమన్నా మిస్టేక్ ఉండొచ్చు, కానీ నాకు పెద్ద మెటీరియలిస్టిక్ అనిపించదు. నేను మరి నాలంటోడు సొసైటీ వెల్కమ్ చేస్తుందో లేదు తెలియదు, కానీ పీపుల్ వోంట్ యాక్సెప్ట్ బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ లివ్ ఫర్ మై సెల్ఫ్. నేను ఒకరి ఇలా ఉంటే కొడుకు గౌరవ కట్టడన్న కొడుకు అంటే నేను ఏమనుకున్నాను అంటే, అరే మినిమం వాళ్ళ స్టేచర్ ని నేను కాపాడుకోగలిగితే చాలు, కానీ వాళ్ళు ఇలా ఏదైతే మీ ఒక ఇమేజ్ పెట్టుకొని వచ్చారో, ఒక పలానా ఎమ్మెల్యే కొడుకంటే ఈ లెవెల్లో ఉండాలా, ఇది వేసుకోవాలా, ఇట్లాంటి దానికి నేను అంటే మీరనే కాదు ఎవరైనా ఇన్ జనరల్గా చెప్తాను, మీరు నా ఎదురుగున్నారు కాబట్టి మిమ్మల్ని అడ్రస్ చేస్తున్నాను అంతే. వాటికి నేను టిక్ ఆఫ్ చేసుకోవాలంటే ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. నేను ఎక్కడన్నా ఇప్పుడు ప్రజలు మనకు అవకాశం ఇచ్చిన దగ్గర ఇంకో దగ్గర నేను ఎక్కడ మిస్టేక్ చేస్తే అక్కడ పాయింట్అవుట్ చేస్తే ఓకే, కానీ నేను పెద్ద బ్రాండెడ్ క్వాలిఫికేషన్ అని అంటుంటే నాకు 5 కార్లలో 10 కార్లలో తిరిగే వాళ్ళకి, ర్యాలీ మాదిరిగా వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళ కొడుకులకు కానీ, ఎమ్మెల్యేల కొడుకులకు కానీ, వాళ్ళకు ఒకటే నేను అది నేను ఇప్పుడు రాంగ్ అని చెప్పట్లేదు. వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు పోతున్నారు, చూపించుకుంటున్నట్టున్నారు. బట్ నేను ఆలోచించేది, నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నా, నేను ప్రజల పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తా. ప్రజలు ఏమనుకుంటారు అట్లాంటి అంత కార్లలో వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా దగ్గర అవుతున్నారు అనుకున్నా అనేది ఒక క్వశ్చన్ మార్క్. లేదు కొన్ని దగ్గర ప్రజలు అట్లాంటి అదే కావాలి, మీరు ఏం చేస్తారు అప్పుడు? అదే కావాలని నువ్వు చెప్తున్నావు, అది నాకు తెలియదు కదా, అది నిజం అనేది. అది నిజమో కాదో నాకు తెలియదు కదా. 5 కార్లు వేసుకొని పో, నీకు మంచి బ్రాండ్ కార్లలో వేసుకొని పో, మీ రెస్పెక్ట్ వేరు ఉంటుంది. నార్మల్ అది నిజంగా వచ్చే రెస్పెక్ట్ కాదేమో కదా. అది ఏదో ఓకే, అరే ఎవరో పెద్దోళ్ళు వచ్చినారా అని దూరం నుంచి ఒక నమస్తే పెట్టిపోతారేమో, కానీ ఆ మనిషి నా దగ్గరికి రాడు కదా ఆ టైంలో. అంటే నేను అదే అంటున్నా, మేము పోయినప్పుడు కాన్స్టిట్యున్సీలో మా ఇప్పుడు నువ్వు ఉన్నావు, నా ఫ్రెండ్ అనుకోండి, మా ఫ్రెండ్ వాళ్ళ కార్ తీసుకొని వస్తే సరే ఒక కార్లో వెళ్తాం అంతేగాని మనమేం వద్దు నేను ఒక కార్లో పోతా అట్లా ఏం లేదు. బట్ ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సింపుల్, ఏదో ఎమ్మెల్యే కొడుకు కాబట్టి నేను ఇంటర్వ్యూ చేయట్లేదు బాస్. నేను ఏదో ఎమ్మెల్యే గౌరవ వెంకటరెడ్డి అన్న కొడుకు కాబట్టి ఇంటర్వ్యూ చేయట్లేదు. మినిమం క్యాలిబర్ ఉండాలి, మినిమం పొటెన్షియల్, మినిమం మించి మ్యాక్సిమం ఉంది. ఒక మనిషి ఆలోచన తీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైనా ఏ ఎమ్మెల్యే కొడుకైనా ఆ స్థానంలో నేను కూడా 3-4 కార్, ఒకవేళ ఇఫ్ మై ఫాదర్ బికేమ్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాట్ ఎవర్, ఒక ప్రజాక్షేత్రంలో ఒక పోస్ట్ ఉంటే, అరే నార్మల్ కౌన్సిలర్ కొడుకులు తిరుగుతున్న రోజులలో ఒక ఎమ్మెల్యే కొడుకు నాకెందుకు బాస్? ఇప్పటికీ 30 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటికీ వాళ్ళ అమ్మ కారు వాళ్ళ నాన్న కారు మెయింటైన్ చేసే స్థాయి, ఆలోచన విధానం గౌరవ్ జనార్దన్ది. సో అందుకే ఇంటర్వ్యూ చేస్తున్నాను. 175 మంది కాన్స్టిట్యున్సీలో ఇది ప్రతి ఒక్కరికి ఆలోచిస్తారో లేదు, కానీ మీరు మాత్రం చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు బ్రదర్. 175 కాన్స్టిట్యున్సీలో ఐ థింక్ యూ ఆర్ ద ఓన్లీ 1% గ్రౌండ్ రియాలిటీ మీరు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ ఈ జనరేషన్లో ఏం తెలుసా బ్రదర్, ఎమ్మెల్యే కొడుకు, సారీ టు యూజ్ దిస్ వర్డ్స్, ఎమ్మెల్యే కొడుకు గాడిద అయినా పర్లేదు, అరే ఎమ్మెల్యే కొడుకు గాడిద రబ్బాయి అని మోసే రోజులు ఇవి కాన్స్టిట్యున్సీ. ఎమ్మెల్యే కొడుకు గాడిదే అనుకో, అరే గాడిద కొడుకైనా పర్లేదు, వాడు మోస్తాడు, వాడు దొంగ అయినా పర్లేదు, ఎందుకంటే 5 years కి ద బ్యూటీ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, కంప్లీట్ దిస్ వర్డ్. నేను ఎందుకు బ్రీఫ్ గా చెప్తున్నానంటే, అరే ఎమ్మెల్యే కొడుకు అయితే ఎంపీ కొడుకు అయితే కథం, వన్ క్యాలిబర్ ఉండరా, వన్ పొటెన్షియల్ ఏంటి, వన్ మాట, వన్ ప్రవర్తన, వన్ క్యారెక్టర్ చూడరు. ఎమ్మెల్యే కొడుకు అయితే నెక్స్ట్ వాడు ఎమ్మెల్యే కొడుకు కావాలి. అరే హౌ ఇట్ పాసిబుల్ మ్యాన్?
దాన్ని మీరు క్వశ్చన్ చేయండి మరి. తిరుగుతున్నారా ప్రజలు, తిరుగుతున్నారా? కానీ జనాల గురించి మాట్లాడుతున్నా బ్రదర్ నేను. అదే జనాలు బాబు అయితే చిన్న బాబు, పెద్ద బాబు అయితే చిన్న బాబు. పెద్ద బాబు ఎమ్మెల్యే అయినట్టే చిన్నబాబు కూడా ఎమ్మెల్యే అయిపోవాలి. చిన్నబాబు క్యాలిబర్ ఏంటి? చిన్నబాబు మరి ప్రజలు గడుస్తుండా ఏం అనుభవం ఉంది, కాన్స్టిట్యున్సీ మీద ఏం పట్టు ఉంది, కాన్స్టిట్యున్సీలో ఏ ఎలక్షన్స్ చేసిండు, ఏ కార్యకర్తను ఆదుకున్నాడు, ఏ కార్యకర్త ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాడు, ఏ కార్యకర్త మీద ఫోకస్ చేసి ప్రాబ్లం అంటే గుర్తుకొచ్చింది బ్రదర్. ఒక్కసారి బ్రదర్ నాకు ఒకటి, నా చిన్న ఫోన్ ఇవ్వండి. నాకు ఒక నంద్యాల మీ కింద వస్తుంది కదా? అవును, అంటే నంద్యాల పార్లమెంట్లో మా నియోజకవర్గం వస్తుంది. నేను యాక్చువల్లీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక హెల్ప్ అడిగినారు. అచ్చా. ఏంటంటే నంద్యాలకు సంబంధించిన పెద్దిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఏదో హెల్త్ ఇష్యూస్ తోటి ఏదో సఫర్ అవుతుందంట. వాళ్ళు ఏదో కొంచెం మీరు హాస్పిటల్ ఏదో చూపించగలుగుతారా? షూర్ డెఫినెట్లీ. అంటే నంద్యాల టౌన్లో ఉంటారా వాళ్ళు? ఏమో, నేను ఇప్పుడు ఫస్ట్ టైం. మావాడు మెసేజ్ కూడా చేసిండు, కాల్ చేసిన వాడు డార్లింగ్ అని. ఇప్పుడు మావాడు ఒక్కసారి ఏందో వాళ్ళ సమస్య ఏందో ఒకసారి చూసుకుంది. యా, మీ వల్ల ఏదో షూర్ మీరు కాల్ చేయండి. అండ్ మోర్ ఎవర్ ఇది షో చేయడానికి కాదు బ్రదర్. లేదు, అంటే ఇది అదే మీరు చెప్పాలి, అది మీడియాకి నేను కాదు. హలో పెద్దిరెడ్డి గారు అండి మాట్లాడేది? నాకు పుల్లారెడ్డి మీ నెంబర్ ఇచ్చినారండి. ఏదో నంద్యాల మీ ఊర్లో ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంట కదా, ఏదో అయిందంట కదా? ఏమైంది అసలు? సరే, ఇప్పుడు మీకు గౌర్ వెంకటరెడ్డి గారు ఐడియా ఉన్నారా? మీకు గౌర్ వెంకటరెడ్డి గారు ఐడియా ఉన్నారా? పాణ్యం. హలో, మీకు పాణ్యం ఎమ్మెల్యే గౌర్ వెంకటరెడ్డి, గౌర్ చరితక్క మీకు ఐడియా ఉందా? ఐడియా లేదు సార్. ఏంది ఒకసారి మీ సమస్య ఏంది ఒకసారి చెప్పండి. మేము ఇక్కడ అన్నాం సార్ మామూలుగా. ఇది అనిల్ సార్ సారా. ఏమైందమ్మా మీ హెల్త్? మీకు ఏమైంది? మీకు ఏం ప్రాబ్లము? అదే ప్రాబ్లం అంటే అదే అమ్మకు నేను కొద్దిగా బీదవాడిని సార్. బీదవాడినా? ఓకే. అదే గుమస్తాగా పనిచేసుకుంటున్నాను. అదే పెరాలసిస్ మాత్రం వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. ఓరు అమ్మకి. అమ్మ వయసు ఎంత? అమ్మ వయసు 60 ఉంటాయి సార్. ఇప్పుడు మీకు ఏం కావాలి మీకు? అదే అక్కడ ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఎక్కడన్నా చెప్తారేమండి సార్. ఏంది గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ? గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ. ఓకే, ట్రీట్మెంట్ కోసమా? అవును సార్. ఓకే, మీ వయసు ఎంత? మా వయసు 40 ఉంటుంది సార్. నీ కొడుకు ఉన్నాడా? ఉంటారు సార్. నీ కొడుకుకి ఇప్పుడు నేను చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేయమని చెప్పు, 1 గంట తర్వాత. నా కొడుకు ఇక్కడ లేదు సార్ ప్రస్తుతానికి. స్వామి సరే, 1 గంట తర్వాత నాకు మీ అమ్మకి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఆయననే మాట్లాడమనండి. పంపిస్తారా సార్ నా తెలుగు? నేను ఎందుకు పంపిస్తా. అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. అచ్చా, మనం హాస్పిటల్లో చెప్పి చేయించవచ్చులేండి. ఏ హాస్పిటల్? కర్నూలుకి తీసుకొస్తే బెటర్. కర్నూలులో మనకు తెలిసిన హాస్పిటల్స్ ఉన్నాయి. ఆర్కా హాస్పిటల్ కానీ, అమ్మ హాస్పిటల్ కానీ. అంటే ఫ్రీ ట్రీట్మెంట్, వాళ్ళు పేదోళ్ళు అంటారు. పర్లేదు, మనకు ఆరోగ్యశ్రీ కింద పెట్టి చేయించవచ్చు. అంటే పైసా ఏం లేకుండా చేయించవచ్చు డెఫినెట్గా. అంటే ట్రీట్మెంట్ కానీ ఫస్ట్ చేస్తారు ఇక్కడ, ఆ తర్వాత టెస్ట్ చేస్తేనే ఇంకా తెలిసేది ఏందనేది. ఏమైంది ఆయన కొంచెం ఆయనకు అర్థం కాలేదు సడన్ గా కాల్ చేసినందుకు. బట్ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఆయనకు అర్థం, వాళ్ళ మదర్కి ఏదో బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చింది, మంచి ఎమర్జెన్సీ కేర్ కావాలి ఇప్పుడు ఇమీడియట్ గా. చేద్దాం మన వెంటనే. అది వాళ్ళ ప్రాబ్లం ఏదో చెప్తే వాళ్ళని కర్నూలు అట్లా తీసుకొచ్చేదా, లేకపోతే నంద్యాలలోనే ఏదన్నా కూడా మేము ఇమీడియట్ గా అక్కడ హాస్పిటల్ కాల్ చేసి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు అతనికి మీరు అంటే వాళ్ళ కొడుకు అయితే బెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనుకున్నాను, బట్ కొడుకు లేడు. రైట్. ఓకే, సి బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ థింగ్. నో ప్రాబ్లం. ఓకే, మీరు అనవచ్చు గౌర్ వెంకట అన్న కొడుకు కాబట్టి చేసినామని. లేదు, గౌర్ వెంకట కొడుకు అనే కాదు, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన ఆలోచన విధానం, ఆయన థింక్ చేసేది విధానం మీదనే బేస్ అయిన ఇంటర్వ్యూ చేస్తాను. ఎవరిని పడితే వాడిని చేయను బాస్. మినిమం క్యాలిబర్, మినిమం పొటెన్షియల్ ఉండాలి, కంటెంట్ ఉండాలి. నాకేందంటే ఇప్పుడు మీరు నార్మల్ పర్సన్, ఇంటర్వ్యూ తర్వాత మైట్ బి యూ గెట్ ఎ హ్యూజ్ ఫాలోయింగ్ టు యువర్ థాట్స్. మీ విజన్ కి ఫాలోవర్స్ అవుతారు. ఆ ఫాలోవర్స్ ఇలాంటి వాళ్ళు చెప్తే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేది ఎగ్జాంపులే మిమ్మల్ని అనేది చూపిస్తున్నాను. సో నా థాట్స్ ఏంటంటే కుల ద్వారా ఇలాంటి యంగ్స్టర్స్ ని ప్రమోట్ చేయాలి. మంచి ఆలోచన విధానంలో మంచిగా ఉన్న పీపుల్. బికాస్ ఫ్యాక్షన్ లీడర్ కొడుకు ఫ్యాక్షన్ కత్తులు పట్టేటోళ్ళు కాదు. ఒక ఫ్యాక్షన్ లీడర్ అని ముద్రపడ్డ గౌర్ వెంకట అన్న కొడుకు ఒక ఎడ్యుకేషన్ సైడ్ పోతున్నాడు, ఒక సర్వీస్ ఓరియాకి వెళ్తున్నాడు, ఒక విద్యని
విద్యాన్ని అందిస్తూ పోతున్నాడు అనేది చూపి. నాకు ఇంత ప్రాపర్ తెలుగు రాదు బాస్, పర్లేదు బట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే మీ భావం మీ హార్ట్ ఫీలింగ్స్ ఆ ఫీలింగ్ ఎమోషన్ అర్థమైతే చాలు. బాగా బాగా పొగిడినా నేను, నాకు ఆ పౌరు కాన్సెప్ట్ నా కాన్సెప్ట్ సింక్ కదా. అదే సో రైట్, నేను వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను రచ్చ క్వశ్చన్ అడుగుతాను. అడగండి. రీసెంట్ గా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ఎన్ని నెలలు అవుతుంది బ్రదర్? జూన్ లో కదా, 8 నెలలు కావస్తుంది. 8 నెలల్లో 2-3 టైమ్స్ మీ నందికొట్కూరు గురించి మాట్లాడారు. నిజానికి నందికొట్కూరు మీదేనా? నందికొట్కూరు మీదేనా అంటే అంటే మా నియోజకవర్గమే, మా సొంత నియోజకవర్గం. మీ సొంత నియోజకవర్గం. మేము పెట్టిన సొంత నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర్ పెత్తనం ఏంది బాస్? అంటే టీవీలో వచ్చింది, ఇది టీవీలో వచ్చిందా? ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అని కాదు, అక్కడ ఎమ్మెల్యేగా ఉంది గిత్తా జయసూర్య గారు. అదొక ఎస్సీ నియోజకవర్గం. ఎస్సీ నియోజకవర్గం. జయసూర్య గారు కూడా మీ ఇంటి మనిషినా? అవును, మా ఇంటి మనిషి. మా ఇంటి మనిషి శివానంద రెడ్డి గారి ఇంటి మనిషి. శివానంద రెడ్డి గారు పార్టీ అతనికి అండదండలు ఇచ్చింది, ఆయన క్యాండిడేట్ గా నిలబడి శివానంద రెడ్డి గారు నిలబెట్టి గెలిపించుకున్నారు. రైట్, శివానంద రెడ్డి గారు గౌరంకట్ రెడ్డి గారు కలిసి నిలబెట్టి గెలిపించారు, బలపరిచారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్, అప్పుడు శివానంద రెడ్డి గారు మనిషి, మీ మనిషి, మళ్ళీ వాళ్ళ పెత్తనం ఏంది? పెత్తనం ఎవరిది లేదండి. ఆడ పెత్తనం ఎంతసేపు ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యేది ఉంటుంది. ఎమ్మెల్యేకి ఎటువంటి ఇప్పుడు సూచనలు ఇస్తారో వాళ్ళ మధ్య ఉంటుంది. అభివృద్ధి అడ్డుకునే దానికి ఎవరన్నా వచ్చి, లేకపోతే వైసీపీలో పనిచేసిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళతో ఇంకొక కోర్టుని నడిపించినారంటే మేము ఖచ్చితంగా దానికి పోరాటం చేస్తాం. ఎందుకంటే చూసారా ఆల్రెడీ న్యూస్? అది ఇప్పుడు న్యూస్ లో వేస్తున్నారు, నేను చూడడం జరిగింది. అంటే ఈ రీసెంట్ న్యూస్ నాకు ఐడియా లేదు, కానీ ఎంతసేపు ఉన్నా అక్కడ గీతా జయసూర్య గారు కంటిన్యూస్ గా పనిచేసుకుంటున్నారు. గీతా జయసూర్య గారికి అసలు వాల్యూ లేదంట కదా, అసలు ఒక పేరుకే ఎమ్మెల్యే, మొత్తం వెనక నుండి మొత్తము అక్కడ పెత్తనం మొత్తం బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, శబరయ్య గారు అంటే కదా. అది అసలు కరెక్ట్ కాదు. అది గీతా జయసూర్య గారు ఎలక్షన్లకు ముందు కూడా ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆల్రెడీ అక్కడ లోకల్ వ్యక్తి, అందరితోని బాగా తిరిగాడు, చేసుకున్నారు, మమేకమయ్యారు, అన్ని ఊర్లలో ప్రచారం కూడా చేశారు. వేరే కాన్స్టిట్యున్సీల గురించి నాకు తెలియదు, కానీ ఏమన్నా అప్పటికప్పుడు ఎవరినో క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే పోయిండొచ్చేమో తప్ప, ఈయన అలా కాదు. ఈయన అంతటా తిరిగారు. ఈయన రిసీవింగ్, ఈయన వే ఆఫ్ బీయింగ్ కూడా ప్రజలకు నచ్చింది. అందుకే అవతల వైఎస్ఆర్సీపీ వాళ్ళ అహంకారంతో ఎవరినో ఈ సంబంధం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి డబ్బుల కట్టలు తీసుకొని వచ్చి అక్కడ పెడితే ఆ క్యాండిడేట్ డాక్టర్ అని అడ్రస్ లేకుండా ఆయన ఓడిపోవడం జరిగింది. అది కాదు, ఇప్పుడు నేను మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయకండి. మొన్న 2-3 టైమ్స్లో న్యూస్లో రాజశేఖర రెడ్డి గారు నందికొట్కూరులో రాజశేఖర గారు చెప్పిన వాళ్ళకే పదవులు, రాజశేఖర గారు చెప్పిన వాళ్ళకే అది అవాస్తవం అండి. ఆడ మాది రూలింగ్ పార్టీ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఎమ్మెల్యేగా గిత్తా జయసూర్య గారు ఉన్నారు. ఎమ్మెల్యేగా గిత్తా జయసూర్య గారు చెప్పిన అధికారులు అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు మీడియా కథనాలు వచ్చినా వచ్చినా అతను ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినారో ఆయన అక్కడ పొజిషన్ ఏం లేదు. ఓకే, మాండ్ర శివానంద రెడ్డి గారు మీ మామయ్య, మీ మేనమామనా? మేనమామ కాదు, మా అమ్మ వల్ల, మా నాన్న వల్ల అక్క భర్త. ఓకే, అదే మీ మామ. మీ మామ మీకు అత్యంత, అంటే మీరు ఇష్టపడే, మీకు బాగా ఇష్టమైన మామ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉండే, రైట్? లాస్ట్ మినిట్ వరకు అసలు నంద్యాల పార్లమెంట్లో ఆఫీస్ స్టార్ట్ చేసిందే మీరు, కరోనా టైంలో సర్వీస్ చేసిందే మీరు. లాస్ట్ మినిట్లో మాండ్ర శివానంద రెడ్డి గారు మీ మామగారి పేరు కాకుండా బైరి శబరి రెడ్డి గారి పేరు రావడంలో చాలామంది షాక్ అయినారు. ఎందుకంటే కష్టపడింది మీరు, అక్కడ ఆ క్యాడర్ని, అక్కడ ఉన్న కార్యకర్తలకి ఉత్సాహపరిచినట్టు మీరు మోటివేట్ చేసింది మీరు. ఆ క్యాడర్కి వెన్నుతోటి ఉన్నది మీ ఫ్యామిలీ, మీ మామగారు. లాస్ట్ మినిట్లో మరి శబిరక్క వచ్చేసి ఎంపీ అవ్వడం, అది అక్కడ ఏమైందంటే కొంచెం పార్టీలో యువరక్తాన్ని తీసుకురావాలన్న ఒక ఉద్దేశం ఉండింది. అదే వినండి, నేను చెప్పేది వినండి. యువరక్తాన్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశం ఉండేది. అక్రాస్ ద స్టేట్ కూడా ఒక 40% సీట్లు యువకులకు ఇవ్వాలని, అందులో శబరి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒక మహిళను కూడా అకామిడేట్ చేయాలి. ఈసారి మనం ఎక్కడ స్టేట్ వైడ్గా ఇవ్వలేకపోతున్నాం అనేది. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇది నా లాస్ట్ మినిట్లో పార్టీ జాయిన్ అయిన వ్యక్తులకి ఇంత అంటే అది కాదండి. మనం కూటమిలో ఉన్నాము. శబరి గారు కూడా బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు అంతవరకు కూడా పార్టీకి. సో ఆ యాంగిల్తోనే అండ్ షీఈ్ ఎడ్యుకేటెడ్, అండ్ మేము కూడా కలిసి ప్రచారం చేయడం జరిగింది. అందుకే మీకు అంటున్నాను, మేమేమి తనకు షీఈ్ వెరీ మచ్ వ్యాలిడ్, తనకు ఒక అజెండా ఉంది. తను కూడా డాక్టర్, షీఈ్ ఎ డాక్టర్. ఐ నో, వి మెట్ అండ్ మేము కలిసి క్యాంపెయిన్ చేయడం జరిగింది. కలిసి క్యాంపెయిన్ చేసిరా మీరు? అవును, చేశాము. అంటే మనం ఒకటే పార్టీ. చరితమ్మ గారి రోడ్ కాదు, వాళ్ళ ఆయన మీకు ఇబ్బంది పెట్టిన రోజులు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఇండివిజువల్ గా మనకు అది కాదండి. నేను ఏం అడుగుతున్నాను, వాళ్ళ ఆయన మీకు ఇప్పుడు జనాలు పిచ్చోలా బాస్, మీరు కొట్టుకుంటారు, మీరు చేసుకుంటారు, ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఒక పార్టీలో సరికి మేము మీకు పని చేయాలా అని అంటే కొట్టుకోవడం కాదు. అక్కడ పాయింట్ ఏంటంటే, మేమిద్దరం ప్రజా శ్రేయస్సు కోసం ఒక పార్టీ దగ్గర, అంటే శబరి గారు, చరితమ్మ గారి గురించి చెప్తున్నాను నేను ఇక్కడ గౌరంకట్ రెడ్డి గారు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు సెకండరీ. వీళ్ళిద్దరు ఏందనేది ప్రజలు చూసినారు.
వీళ్ళిద్దరు చరితమ్మ గారు ఒక గ్రాడ్యుయేట్, చరితమ్మకు ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది. తను కూడా ఇప్పుడు ఒక యువరక్తము వచ్చారు, తనకు కూడా నాన్ కాంట్రవర్షియల్ ఫిగర్, షీఈ్ అ డాక్టర్, ఆమె అది సాక్రిఫైస్ చేసి వచ్చారని చెప్పేసి ఆ ఈక్వేషన్ తోని ఇంకోటి వాళ్ళు కూడా మేమందరం కలిసి ఎలక్షన్లో మీ మామ కదా పాపం, మీ మామ కూడా మీ మామ సీట్ సాక్రిఫైస్ చేసి అంటే ఇంకొకటి మీకు అదే మేము మొత్తం చెప్పలేదు. ఈసారి ఇంకోటి ఏంటంటే పార్టీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే స్టేట్ వైడ్ అంటే మీరు ఆంధ్రాది ఎంతవరకు టికెట్ ప్రాసెస్ ఇచ్చారో చూడలేదు. వైఎస్ఆర్సీపీ లాగా ఒకటే కుటుంబానికి 3-4 టికెట్లు ఇవ్వడం కాకుండా ఈసారి ఒక వెరీ స్ట్రిక్ట్ గా పార్టీ 1% ఫర్ 1 ఫ్యామిలీకి 1 టికెట్ అనేది చాలా స్ట్రిక్ట్ గా నమ్మింది. ఆ ఉద్దేశంలో మేబీ మా మామయ్య గారికి రాకపోయి ఉండొచ్చు. అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా అంత పెద్ద ఫ్యామిలీ కుటుంబ నేపథ్యం ఉన్నా వాళ్ళకు ఒకటే ఇచ్చారు, కేఈ వాళ్ళకు ఒకటే ఇచ్చారు. అట్లా మేము ఈసారి మా కూటమి అభ్యర్థులు రైట్ పర్సన్ అట్ ద రైట్ ప్లేస్ అని పెట్టుకుంటూ వెళ్ళారు. ఆ ఉద్దేశంతో ఒక టికెట్ మనకి ఇవ్వడం వల్ల అట్లా వేరియస్ ఈక్వేషన్ ఉండొచ్చు. శివానంద రెడ్డి గారి పరిస్థితి ఏంటి పరిస్థితి అంటే ఆయనే కదా నందికొట్కూరులో పెట్టి ఇప్పుడు ఆయనేమి టికెట్ ఇవ్వలేదని హైదరాబాద్లో కూర్చోలేదు కదా, వచ్చి ప్రతి ఊరు తిరిగి చేసి నందికొట్కూరులో గ్రౌండ్ లెవెల్ అంతా వాళ్ళే చేశారు. నందికొట్కూరు అంటే అవునన్న కాదన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎట్లుంటుందో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు వస్తుంది, అవునా కాదా? అంటే ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు లేదు కాదు, ఇప్పుడు వస్తుందంటే ప్రజల్ని అడగాలి. అక్కడ ఆయన ఉన్నా లేకుండా బైరెడ్డి ఇప్పుడు నందికొట్కూరు అంటే బ్రాండ్ అంబాసిడర్ ఓవర్ బాస్, నందికొట్కూరుకి బ్రాండ్ అంబాసిడర్ నేను ఆయన ఉద్దేశంలో ఉండొచ్చు, మీ అంటే మీరు అనట్లేదు తరుణ్ భాయ్, ఎవరన్నా వాళ్ళ ఉద్దేశం. కొందరు గౌరంక రెడ్డి అనొచ్చు, కొందరు మండ శివాన్ రెడ్డి అనొచ్చు, కొందరు గీతా జయసూర్య అనొచ్చు. యంగ్స్టర్స్ కి మాత్రం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉంటారు. ఒకటి రోహిత్ భాయ్, జనాలకి ఈగోనా, యంగ్స్టర్స్ ఈగో ఏం లేదు, సిద్ధార్థ రెడ్డి పేరు ఇప్పుడే చెప్పినావు. నాకు అసలు ఫేమ్ ఇష్టం లేదు, ఏమి ఇష్టం లేదని. కావును మరి సిద్ధార్థ రెడ్డి, నేను చెప్పే పాయింట్ మీరు వినలేదు. సిద్ధార్థ రెడ్డి అంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఎట్లా ఓడిపోయిందా? నేను సిద్ధార్థ రెడ్డి అంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఏం ఎఫర్ట్ పెట్టినాడు? నేను 2019 ఎలక్షన్స్ నేను చెప్తాను. 2019 ఎలక్షన్స్ అప్పుడు నేను ఫస్ట్ టైం అమ్మగారిని కూడా కలవడం అదే మూమెంట్, చేతక్కని కూడా అప్పుడు మీరు పార్టీలో ఉన్నారు వైసీపీ. నేను పబ్లిక్ టాక్స్కి వెళ్తే నందికొట్కూరులో, స్టిల్ అది ఆన్లైన్ ఇప్పుడు లైవ్ లో యూట్యూబ్ లో ఉంటుంది. అక్కడ నేను పబ్లిక్ టాక్ చేస్తుంటే అదే ఫస్ట్ టైం నందికొట్కూరులో సిద్ధార్థ రెడ్డి ఎవరు నిలబెట్టినా గెలుస్తుంది, సిద్ధార్థ రెడ్డి కుక్క నిలబెట్టినా గెలుస్తుంది, సిద్ధార్థ రెడ్డి అన్నారు. అలాంటి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరులో తన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు, పెట్టుకున్నాడు. బట్ అంత కష్టపడి ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉండి, రాష్ట్ర స్థాయి ఫేమ్ ఉండి, శాప్ చైర్మన్ ఉన్నా కూడా, యువజన విభాజన యూత్ సంబంధించిన దాంట్లో కూడా పోస్ట్ ఉండి కూడా నందికొట్కూరులో ఇంపాక్ట్ ఎందుకు పనిచేయలేదు అని నేను. అదే అండి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఇందాక పబ్లిక్ టాక్స్లో కూడా అంటే యువర్ ట్రైన్డ్ జర్నలిస్ట్, నేను మీకు చెప్పేవాని కాదు. మీరు ఎవరిని అడగాలనేది పబ్లిక్ రూరల్ పాకెట్స్ లేకపోయి ఆడెక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు ఈ 5 ఏళ్లలో మీకు అంటే ఇప్పుడు 2019 ఈజ్ వేవ్ ఎలక్షన్. మా దగ్గర ఎవరి ఫేస్ వాల్యూ చూసి జరిగింది. 2019 వేవ్ ఎలక్షన్, ఇది కూడా వేవ్ ఎలక్షన్. అది కాదు, ఇది వేవ్ ఎలక్షన్ ఏం కాదు. అదే చెప్పా కదా మీకు ఇందాక, వేవ్ ఎలక్షన్ అనేది ఆఫ్టర్ ఎలక్షన్ తెలిసింది. ప్రతి దగ్గర ఇండివిజువల్ గా ఇమేజ్ ఉన్న క్యాండిడేట్ అని పెట్టినందుకే గెలిచారు. రైట్ పర్సన్ అట్ ద రైట్ ప్లేస్. ఇప్పుడు మా మిత్రపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రేట్నెస్ అదే, ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడైతే ఆయనకు స్ట్రెంగ్స్ ఉందో అవే తీసుకున్నారు. ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి మీ పార్టీలోకి వస్తే తీసుకుంటారా? సిద్ధార్థ రెడ్డి మీ పార్టీలోకి వస్తే తీసుకుంటారా? నేనేది తీసుకునేది, నా చేతులు తీసుకునేది. నందికొట్కూరుకి వచ్చేసరికి సెపరేట్ ట్రాక్ ఉంటుంది బ్రదర్. ఈ రాయలసీమ నేను తీసుకునే వ్యక్తినే. ఒకవేళ అంటే సిద్ధార్థ రెడ్డి కలిసిన ఎప్పుడైనా బైరెడ్డి? నేనేం కలవాలి, నాకు పరిచయం లేదు, అసలు పరిచయం లేదు నాకు. అదంతా రైవల్రీ కూడా ఏం లేదు. మీరు ఎందుకు అంత ఏదో ఈగో అది అంటారు, నాకు అసలు కలిసింది లేదు. ఆయన గురించి చెప్తుంటే నేను ఎట్లయితే డైరెక్ట్లీ అంటే అక్కడక్కడ ఎక్కడైనా పెళ్లిలో ఆడ చూసిన బట్ ఎక్కువ చూడలేదు, కలిసి మాట్లాడలేదా? కలవలేదు, నేను తెలియకపోయిండొచ్చు యాక్చువల్గా ఆయనకి. ఆయన స్టేచరే పెద్దది కదా నాకంటే, నేను తెలియకపోయిండొచ్చు. ఏం అట్లా ఒప్పుకుంటున్నారు ఏంది? అంటే వాళ్ళ స్టేట్ లెవెల్ లీడర్స్ కదా, మేమేదో మా కాన్స్టిట్యూన్సీ ఉంటే చాలా. డెఫినెట్లీ ఇంటర్వ్యూతో నువ్వు ఖచ్చితంగా స్టేట్ లెవెల్ రివార్డ్ అవుతావు బాస్. నువ్వు నీకేంది బాస్? నాకు అవసరం లేదు. బైరెడ్డి అనే బ్రాండ్ ఉంటే నీకు గౌరవ్ అనే ఒక బ్రాండ్ ఉంది బాస్. బైరెడ్డి ఎంతనో గౌరవ్ అంతే, రైట్? ఉండొచ్చు. ఇక్కడ పార్టీలు చూసి ఓట్లు వేయరు బ్రదర్, వ్యక్తిని చూసి ఓట్లు వేస్తారు. ముఖ్యంగా నందికొట్కూరు పానీయం చూసుకుంటే నందికొట్కూరు ఇస్ అండర్ ద ఎస్సీ కాన్సెన్స్ అయినా కూడా. మీరు అన్న పాయింట్ కరెక్టే. బట్ ఇంకోటి ఏంటంటే ఎంతసేపు ఉన్నా మనము ఇండివిజువల్ గా అనేది ఎక్కువ కూడా పనిచేయదు. మనం రియాలిటీలో బతుకుతాం. నందికొట్కూరు నువ్వు అన్ని కొన్ని అంటే ఇండివిజువాలిటీ ఉంటుంది, నేను కాదన్నాను. కానీ పార్టీని మనం ఎప్పుడు తక్కువ చేయనీయలేదు. పార్టీ వల్లనే ఆ క్యాండిడేట్ కి ఇప్పుడు ఇదే ఏ క్యాండిడేట్ ఏమైనా తీసుకోను, ఆ పార్టీలో ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిదే మాట్లాడదాం. ఇంతవరకు టీడీపీలో లేరు, మొన్నటి వరకు ఆయనకి ఏం వాల్యూ కూడా లేదు. ఎవరు అతని దగ్గరికి మాక్సిమం ఏ ఎలక్షన్ అదేదో సొంత పార్టీ పెట్టి పోటీ చేస్తే 150 ఓట్లు కూడా రాలేదు. సో పార్టీ ఈజ్ వెరీ పవర్ఫుల్. నెవర్ సే పార్టీ ఈజ్ వీక్ ఆర్ పార్టీ డజంట్ మ్యాటర్. ఆ పార్టీ రైట్ పర్సన్ అట్ రైట్ ప్లేస్ పెడితే పార్టీకి క్యాండిడేట్కి ఆ ఈక్వేషన్ సెట్ అయ్యి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని మొత్తాన్ని నమ్మినందుకే అంత లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ కలిగింది. సార్ నందికొట్కూరు మీది,
నంది కొట్కూరు అవునన్నా కాదన్నా నంది కొట్కూరు అంటే మీ మదర్ది నంది కొట్కూరిదే, డాడీది నంది కొట్కూరే, మమ్మీది కొనిదల కొనిదేల, yes, yes, yes. బ్రాహ్మణ్ కొట్కూరు మా ఫాదర్ది. నంది కొట్కూరు ఎంత ఇమేజ్ ఉందో యంగ్స్టర్కి వచ్చేసరికి సిద్ధార్థ్ రెడ్డి ఉంది. ఎందుకంటే సిద్ధార్థ్ రెడ్డి నేను ఇంటర్వ్యూ చేసిన కాబట్టి నువ్వు కలిసినవో లేదో మరి అని మీరు అతని ఇంటర్వ్యూస్, తన యాటిట్యూడ్ అవన్నీ చూసినారా ఎప్పుడన్నా? పెద్దగా నేను నోటీస్ చేయలేదు. బట్ అంటే అతను యువజన విభాగం అధ్యక్షునిగా సాబ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ వీడియోలు అవి చూసాం అంతే. చూసినావా యాటిట్యూడ్, ఆ స్లాంగ్ అవి? ఉండొచ్చు, అది అతని నేటివిటీ కదా, నేటివిటీ ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఓకే ఓకే అదే అంటే నంది కొట్కూరు కూడా అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే మనము యూత్ కి చేసి వాళ్ళని రైట్ ట్రాక్ లో పెడితేనే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ మనం గుర్తుపెట్టుకుంటారు తప్ప మనము ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ గుడ్ అండ్ ఆస్క్ పీపుల్ టు బి ఏ యూత్ ఐకాన్ ఆర్ ఎనీ ఐకాన్ ఎవరు ఉండరండి. ఆ టైం కాదు ఇది. ఈ రోజు మేము కూడా డెలివర్ చేయకపోతే నెక్స్ట్ 5 ఏళ్లలో మాకు కూడా అంటే మనకు అవకాశం ఇస్తారు ప్రజలు అంతే. ప్రజలు కానీ యూత్ కానీ ఎస్పెషల్లీ యూత్ ఈసారి 2024లో మీరు ఏ ఉద్దేశంతో అన్నారు? అంటే జనరల్ గా చెప్తున్నా నేను, అంటే నేను ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు. నేను ఇది యూత్ కైనా అయిండొచ్చు, లీడర్లకైనా అయిండొచ్చు. మీరు అన్నట్టు ఇంతకు ముందు చెప్పారు కదా, ఏదైతే ఒక లెగసీ ఉంటుంది, ఒక స్ట్రిక్ట్ ఇది ఉంది అనేది, ఇదంతా ఇప్పుడు వచ్చేదంతా మనకు ఇట్స్ చేంజ్డ్ పీపుల్ ఇప్పుడు ఉన్న వాళ్ళు. అంటే నేను ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు 20 ఏళ్ళ కిందట ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు రిడెండెంట్ అయిపోయినారు. ఇప్పుడు కొత్త జనరేషన్, కొత్త రక్తం వస్తుంది. వాళ్ళకు మీరు డెలివరీ చేస్తారా, మాకు పని చేయండి, ఆర్ వీ విల్ అంటే అన్నట్టు ఉన్నారు. కానీ ఇంకేదో అప్పటి నుంచే మేము ఈ కుటుంబాలతోనే ఉన్నాము, మేము ఎట్లా సేల్ అవుతాము, ఆ కాలాలు పోయినాయి. సో సరే, సిద్ధార్థ్ రెడ్డి టాపిక్ పక్కన పెడదాం. సిద్ధార్థ్ రెడ్డి అనేది ఈ హిమ్సెల్ఫ్, ఎందుకంటే మీలాగా ఒక యంగ్స్టర్, మీరు 29 ఇయర్స్కి మీరు ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు ఇస్తే, నేను 26కి ఇంటర్వ్యూ చేసినాను. నంది కొట్కూరు అంటే గౌరవ్ బ్రాండ్, భైరెడ్డి బ్రాండ్, సిద్ధార్థ్ బ్రాండ్ కూడా ఉంది. సిద్ధార్థ్ వాళ్ళ బాబాయ్ పెద్దనాతో పెద్దనానే కదా, పెద్దనాతో డిఫర్ అయ్యి పక్కకు వచ్చినాడు. బట్ ప్రతి ఒక్కరు పొటెన్షియలిటీ ఎంటైర్లీ డిఫరెంట్. సిద్ధార్థ్ రెడ్డి ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ స్టేట్ లీడర్గా ఎదిగినారు. తప్పలేదు, మీరు మంచిగా చెప్పినారు. ఎండ్ ఆఫ్ ద ఎలక్షన్స్కి వచ్చేసరికి హౌ ఫేస్ వాల్యూ కన్నా ఇంపార్టెంట్ నీ వర్కింగ్ స్టైల్ కూడా, కనెక్టివిటీ కూడా ఉద్దేశించి కాదు, అది ఎవరికైనా వర్తిస్తుంది. అదే నేను సిద్ధార్థ్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నాక సిద్ధార్థ్ రెడ్డి ఎట్లా ఓడిపోయింది బాస్ అనడానికి ఆన్సర్ మీరు చెప్తున్నారు. కడపలోనే 7 సీట్లు పోయినాయి. ఇంకా వేరే మా జిల్లా గురించి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ కంచుకోటలు అనుకున్న దగ్గర కూడా 20,000 30,000 మెజార్టీతోని టీడీపీ కూటమి అభ్యర్థులు గెలిచారు. ఓకే, జమ్మలమడుగులో బీజేపీ గెలుస్తుంది అనుకున్నారు. అసలు ఆ బీజేపీ ఓటు ఏమైనా ఇప్పుడు చూసింటారా అక్కడ పీపుల్? రైల్వే కోడ్ అన్న ఆఫ్ కోర్స్ ఎస్, అది కూడా బిగ్ కాన్సెప్ట్. 3 సార్లు గెలిచింది పార్టీ వైసీపీ. అది రాయచోటి, కడపలా ఎప్పుడో 2000. అంటే దాని మీనింగ్ మీకు ఒక్కసారి నేను చెప్పేది ఏదో నా అభిప్రాయం కాదు, అది ప్రజాభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, డెలివర్ చేయలేదు మాకు. మీరు ఎన్నిసార్లు మా కుటుంబాలు, మా సొంత ఆస్తులు, మా గడ్డలు అనుకుంటారని మాకు పని చేసి పెట్టండి. పని చేయలేదు మీరు, ఒత్తుతే అయిపోతారు. మీరు ఒక సందర్భంలో హ్యాపీ ఫీల్ అయినట్టు కదా, మేము పార్టీ మారిన తర్వాత కూడా మేము మళ్ళీ మీకు పార్టీకి మీకు పిలవడం జరిగింది వైసీపీ వాళ్ళు మొన్న. అస్సలు పిలవలేదు, ఇదన్నీ మీ ఊహాగానాలు. మేము వైసీపీ నుంచి వదిలిపోయి హ్యాపీ ఉన్నారా? అప్పుడు పోయి ఉంటే ఇప్పుడు పోయి ఉంటే అసలు పిలవలేదు కదా, పిలిస్తే మాకేం పని ఉంది? ఒకరిని కాదని ఇప్పుడు ట్రస్ట్ బ్రేక్ అయిన తర్వాత పోలేం కదా బ్రదర్, ఎట్లా చెప్పవుతాం చెప్పు? నేను బాగా నమ్మింటాను. లాస్ట్ టైం 48,000 ఓట్లతోనే ఓడిపోయినారు మీరు. 43 మీరు 40,000 ఓట్లతోటి 40,500 ఉమ్మడి కర్నూలు జిల్లాను అత్యంత మేయడుతో గెలిచినారు. ఎట్లా అనిపిస్తుంది? గత అంటే అది హ్యాపీనెస్ కంటే ఎక్కువ బాధ్యత గుర్తొస్తుంది. అది ప్రజలు అంత బ్రహ్మరథం పడతారని, అంత చేస్తారని. ఎందుకంటే ఇంకా యాక్చువల్గా 4 బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయలేదు. అవి కూడా ఓపెన్ చేసింటే మనది ఆల్మోస్ట్, అంటే అవి కూడా మనకు స్ట్రాంగ్ ఉన్న ఏరియాలోనే ఓపెన్ చేయలేదు. అవి కూడా ఓపెన్ చేస్తే సుమారు మనకు 43,000 మెజారిటీ, 44,000 దాకా పోయేది. సో అదే అండి, చాలా బాధ్యత గుర్తు తెస్తా ఉంది. అంటే ఇప్పుడు మనకు అంత మంచి మనం గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ప్రజలు, మనం వాళ్ళకి ఎన్ని ఇప్పుడు మీకు మనం ఇంకా పర్సనల్గా అంటే పాణ్యం కోసం మేము వెళ్ళలేదు కాబట్టి, బట్ జస్ట్ షార్ట్ బట్ పార్ట్ 2 డెఫినెట్లీ ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి అంటే మేము చాలా అభివృద్ధి పనులు ఇప్పుడు ఇంకా మొత్తం మేము హ్యాపీగా ఏం లేము, బట్ మేము తీసుకురాగలుగుతున్నాం. ఎక్కడ మీరు ఇందాక ఒక ఫోన్ చేశారు ఒక వ్యక్తికి, అట్లాంటి వాళ్ళకి కూడా ఇమ్మీడియట్గా ఏదైనా ట్రీట్మెంట్ చేయించినా, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్లు పెట్టినట్టు 1 వీక్లో వచ్చేస్తున్నాయి. అది 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ మనం మాక్సిమం పాణ్యం నియోజకవర్గానికి ఇప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్స్ మా నంద్యాల పార్లమెంట్లో మంజూరైనాయి. అట్లనే సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, కర్నూలు వాటర్ మేజర్ పాణ్యంకి 16 వార్డులకు డ్రింకింగ్ వాటర్ ఎవ్రీడే రాదు, కర్నూలుకి వస్తుంది. దానికి అమృత్ పథకం కింద ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ని కూడా శాంక్షన్ చేయించినాం, వర్కులు స్టార్ట్ అవుతాయి. సో అదే అండి, మాకు ఆ పని ఏదైతే ఇచ్చినారో మాకు హ్యాపీనెస్ కంటే ఈ బాధ్యతలు గుర్తొచ్చి ఎక్కువ దానిపైన మా అవగాహన కానీ, మా ఫోకస్ కానీ. జస్ట్ ఇది క్వశ్చన్, బట్ అది మైట్ బి కాంట్రవర్సీ అవుతుంది, బట్ మీరు ఆన్సర్ చేయాలి.
అన్నిటికీ ఆన్సర్ అన్ని కాంట్రవర్సీ లేదు. ఇది మన లోకేష్ అన్న డిప్యూటీ సీఎం పై మీ ఆలోచన ఏంది? ఇప్పుడు అందరూ గత 2 నెలల నుంచి లోకేష్ అన్నకి డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఇటు టీడీపీ కార్యకర్తలు, పెద్ద స్థాయి నేతలు, పోలిట్ బ్యూరో మెంబర్లు కూడా 2-3 ఎమ్మెల్యేలు కూడా అన్నారు. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి, మీ పర్సెప్షన్ ఏంటి? ఓకే, ఇప్పుడు రోహిత్ భాయ్ నువ్వు ఉన్నావు, మిమ్మల్ని మీరు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చేసినారు. ఇప్పుడు నేను కుల్లా రోహిత్ అంటేనే గుర్తుపడతారా నిన్ను? లేదు కదా, ఆల్రెడీ రోహిత్ అంటే యూ ఎస్టాబ్లిష్డ్ యువర్ సెల్ఫ్. అట్లా లోకేష్ అన్న హీ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్. ఇది ఇప్పుడు కార్యకర్తల్లో ఆ కోరిక ఉండడం తప్పులేదు, కానీ నారా లోకేష్ అన్న యువగలం పాదయాత్ర చేసి ఆయన అన్నిట్లో ప్రజా సమస్యలు అన్ని తెలుసుకున్నాడు, ప్రతి దగ్గర ఆయన అవగాహన పడినాడు. ఆయననే ఇది ఇప్పుడు ఎట్లుందంటే ఆయన చేతులు ఫుల్ ఉన్నాయి. ఆయన హెచ్ఆర్డీ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఎట్లా పెట్టుబడులు తేవాలా, ఎట్లా తీసుకురావాలా, ఆశ ఉండడంలో తప్పు లేదు, నేను కార్యకర్తను తప్పు పడట్లేదు. ఆయన మా దృష్టిలో హీఈస్ ద టాప్ లీడర్, హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. మొన్న కూడా కోటి సభ్యత్వాలు చేయించినాడు, హీఈస్ ఓన్లీ ద పార్టీ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఎఫిషియన్సీ మాట్లాడుతుంది, కానీ ఏముంది బై, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ అనే దానికి బ్రాండ్ ఉంది, కానీ ఒక డిప్యూటీ సీఎం అనే వర్డ్కి ఏముంది చెప్పండి? అంతేనా కదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రైట్ పర్సన్, మేము ఆయన గౌరవించినాం, ఆయన మాకు నిలబడినాడు, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలనివ్వరని చెప్పేసి ఈజ్ రైట్ పర్సన్, ఈజ్ వర్కింగ్ ఆన్ హిస్ ఓన్. ఇది పార్టీలలో అది డిప్యూటీ సీఎం అయితే ఇంకా అంటే జనాలు కోరుకోవడం తప్పలేదు. డిప్యూటీ సీఎం అంటే ఇంకా ఎక్స్టర్నల్ గా ఇంకా ఎక్కువ వెళ్ళిపోతారు కదా. అదేం లేదు బ్రదర్, ఇప్పుడు ఏ శాఖ, ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషన్ లో పోస్ట్ లేదు, మీకు తెలుసా ఆ విషయం? అది పోస్ట్ లేదు అసలు. మనకు చీఫ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ అని ఉంటుంది అంతే. ఈ డిప్యూటీ సీఎం అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. మీరు సివిల్స్ చదివినారా? నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను, మెయిన్స్ రాశాను ఒకసారి. ఎట్లా చెప్పిన నేను అంటే నేను నా టర్మినాలజీ చూసి మీరు గుర్తుపట్టేసి అసలు లేదు కదా అసలు డిప్యూటీ సీఎం అని. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి లేదు, డిప్యూటీ పీఎం అనేది లేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ఏమన్నాడంటే, నన్ను పీఎం చేస్తున్నారు, అద్వానీ గారు కూడా ఈక్వలెంట్ పర్సన్, అందుకే అతన్ని డిప్యూటీ పీఎం చేస్తున్నా అని ఒక వర్షిషన్ ఇచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను రాష్ట్ర మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు, కానీ నేను డిప్యూటీ సీఎంగా చేస్తున్నాను ఉందా? లేదు కదా. సో మాకేం ప్రాబ్లం లేదు. లోకేష్ అన్న గారు ఇప్పుడు దావోస్ పర్యటనలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ పార్టీ సంస్థాగతంలో ఆయనే చెప్పాడు, నేను ఇప్పుడు పార్టీ పనులు వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, మేము ఎక్కువ దీంట్లో ఫోకస్ చేయాలని. మేమేం అట్లా చేసుకోవాలి, మాదేం రాచరికం పార్టీ కాదు కదా. ఏదో ఫస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఇంకా లోకేష్ అన్ననే పార్టీ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది, అట్లేం లేదే. ఆయన ఇప్పుడు అంటున్నాడు, నాకు ఇప్పుడు హెచ్ఆర్డీ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్గా నేను బిజీగా ఉన్నాను, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఇంకా ఇప్పుడు కేజీ టు పీజీ రీవ్యాంప్ చేయాలి, అదంతా పెద్ద సబ్జెక్టు. నేను కలిసాను వ్యక్తిగతంగా, లోకేష్ గారిని కలవడం జరిగింది. ఆయన మీరు నమ్ముతారో లేదో, నేను ఏదో మనకు నేను ఇప్పుడు లోకేష్ అన్న పేరు చెప్పి ఆయనను గ్రేడ్ చేసేది ఏం లేదు, ఇంకా ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఆయన నన్ను ఇట్లా పర్సనల్ కూర్చొని ఉన్న తర్వాత ఆయనకు ఒక బుక్ గిఫ్ట్ చేయడం జరిగింది. ఇట్లా చూసి ఆయనకు అర్థమైంది, నేను ఇట్లా ఈజ్ అ స్టాన్ఫర్డ్ ఎంబీ అండి, దాని వాల్యూ దానికి ఉంది, నేను ఆయన పొగడాల్సిన పని లేదు. ఆయన చూసి ఇట్లా ఐ నీడ్ యువర్ హెల్ప్, నాకు నీ హెల్ప్ కావాలి. ఆయన హెచ్ఆర్డీ మినిస్టర్, చంద్రబాబు నాయుడు గారి సన్. నేను యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఈవెన్ ప్రూవెన్ నథింగ్, ఐఎమ్ జస్ట్ లైక్ స్టార్టింగ్. ఇప్పుడు ఆయన ఉండి ఇట్లా కేజీ టు మన ఏపీ మోడల్, ఢిల్లీ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం మనం ఏదున్నా, ఆయన ఏపీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది మనకు రావాలి, నీ ఇన్పుట్స్ నాకు ఇస్తావా, నాకు ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ఇస్తావా అని అడిగారు. నేను షాక్ అయ్యా, ఈయన నన్ను అడుగుతున్నారు, వీళ్ళకి ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఎంతమంది కింద వాళ్ళు నన్ను అడిగి అంటే నాకు ఐ వాంట్ యువర్ ఇన్పుట్స్, ఐ నీడ్ యువర్ హెల్ప్ రిగార్డింగ్ దట్ అన్నారు. అంటే ఆ స్థాయి వ్యక్తి నన్ను హెల్ప్ అడగడం ఏంటంటే నేను షాక్ అయ్యాను. బట్ ఐ వాజ్ హ్యాపీ బికాస్ హీఈస్ విల్లింగ్ టు లెర్న్. అంటే ఆయనకు నేర్చుకోవాలని ఉంది. ఆయన నేను ఈ స్థాయిలో ఉన్నాను కదా, నాకు వచ్చి ఒకటి చెప్పేది ఏంటనేది ఆ హ్యూమిలిటీ, అట్మోస్ట్ హ్యూమిలిటీ. ఈ కాలంలో మీరు అన్నారు కదా, నాకు అసలు వర్తించదు అది. అట్లాంటి మా పార్టీలో ఆ క్రమశిక్షణ చాలా మందికి ఉందండి. మా నియోజకవర్గంలోనే వేరే ఎమ్మెల్యేల పిల్లలు కూడా మీరు చూసుకుంటే, కంటెస్టెంట్ పిల్లలు ఆ టైంకి చేసి ఇప్పుడు వాళ్ళు వైద్య వృత్తిలోనో లేకపోతే మంచి వాళ్ళ ఉద్యోగాలలో వాళ్ళు ఉన్నారు. ఆ ఎలక్షన్ టైంకి వచ్చినారు, పని చేసినారు. నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు అని, బట్ వాళ్ళు ఆ క్రమశిక్షణ మాలో ఉంది. ఏదో ఈ లాస్ట్ 5 yearsలో ఒక టైప్ ఆఫ్ హైప్ క్రియేట్ చేసి పెట్టినట్టున్నారు. కానీ ఇంకా మీరు లోకేష్ గారిని ఏమని చెప్తారు చెప్పండి. కానీ ఆయన నన్ను అంటే ఆయన లోకేష్ అన్న డిప్యూటీ సీఎం మనం ఫ్యూచర్లో చూడలేమా? అది నా చేతిలో లేదు, బట్ మా దృష్టిలో అయితే అది ఇట్స్ నాట్ నీడెడ్. ఆయన చేతుల్లో ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన శాఖలను ఆయన ప్రూవ్ చేసుకుంటే ఆయన ఆ పనిలో. నా దృష్టిలో పదవి అనేది అలంకరణ బ్రాజ్, ఆల్రెడీ ఈజ్ అప్రూవ్డ్ పర్సన్. అది మీరు అన్నారు కదా, డిప్యూటీ సీఎం కాన్స్టిట్యూషన్లోనే లేనప్పుడు దానికి ఎందుకు అంత వాల్యూ ఇవ్వడం? ఎనీ మినిస్టర్ ఈజ్ ఈక్వల్. బట్ ఏమంటే ఇప్పుడు అది నంబర్ 2 పోస్ట్ కాదు అది. అంటే మీరు అన్నారు డిప్యూటీ సీఎం కన్నా గొప్ప పదవి ఆయన కొడుకోవడం అని. అంటే అఫ్ కోర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు ఉత్తర కొడుకు అని అంటే ఇట్స్ నథింగ్. ఆయన ఎంత ట్రోల్ చేసినా ఏం చేసినా హీ గాట్ బ్యాక్, హీ షోడ్ వాట్ హీ ఈజ్. ఈరోజు అంత పార్టీకి అంత వే వచ్చింది, ప్రతి ఒక్క దగ్గర కార్యకర్తలు ఆ లెవెల్లో పనిచేయగలిగినారంటే ఆ ఉత్సాహం. అంటే టీడీపీ ఎప్పుడైనా క్యాడర్ బేస్డ్ పార్టీ, క్యాడర్ చాలా స్ట్రాంగ్.
ఒకటే ఏంటంటే ఆ స్ట్రాంగ్ క్యాడర్కి ఒక బలమైన లీడర్షిప్ అనేది అవసరమైంది ఆ టైంకి. అంటే అది గ్రౌండ్ లెవెల్లో నేను అనేది, అంటే మా దగ్గర ఉంది లీడర్షిప్, దాన్ని ప్రతి దగ్గర ఈ 5 ఏళ్ళు వర్కౌట్ చేసుకోగలిగాం. ఎందుకంటే లాస్ట్ 2014 వర్కౌట్ చేసింది ఎవరు? ఆఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో లోకేష్ గారు చేశారు. అందరు కూడా కష్టపడ్డారండి. ఎందుకంటే మీరు అనొచ్చు ప్రతి కార్యకర్త కూడా మేము తిరిగేటప్పుడు, మీరు ఇందాక నాకు ఇచ్చినారు ఐఎమ్ హ్యాపీ, బట్ ప్రతి కార్యకర్త కానీ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ లీడర్లు కానీ అందరూ ఈసారి మా ఎలక్షన్ క్యాంపెయిన్ ఒకటైతే చెప్పగలుగుతాను నేను, ఎట్లుండిందంటే టీడీపీ కూటమి అభ్యర్థులు మాత్రం చాలా ఒక ఎక్సైట్మెంట్తోనే చేసినారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో చేయాలంటే చేసినారు అన్నట్టు ఉంది. మళ్ళీ వాళ్ళే అధికారంలో ఉండి కూడా అంటే ఒక ఓన్ చేసుకున్నారనమాట. అదొక గౌరవం. అది నేను జస్ట్ ఏదో అధికారంలోకి తెచ్చామా అట్లా కాదు. There's a lot of, because more than 1 hour above అయింది. మరి మీతో మాట్లాడుతుంటే టైం తెలియలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఫస్ట్ ఇంటర్వ్యూ పైగా నేను ఫస్ట్ ఇంటర్వ్యూ సింగిల్ టేక్ అక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నీళ్ళు బాటిల్ కూడా అయిపోయింది. బట్ ఎనీవేస్ ఆల్వేస్ పార్ట్ 2 కూడా స్టార్ట్ చేద్దాం. పార్ట్ 2 కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చేద్దాం. ఎడ్యుకేషన్ సిస్టమ్, బికాజ్ లోకేష్ అన్ననే మిమ్మల్ని మీ ఇన్పుట్స్ అడిగిందంటే ఆషామాషి కాదు. అది సో డెఫినెట్లీ విల్ డూ ఫర్ పార్ట్ 2 పక్కా చేస్తాం విత్ ఇన్ సోన్. ఇష్యూస్ బేస్ మీద పాణ్యం, అప్పుడు పాణ్యం ఇంకా డెప్త్కి వెళ్దాం. ఇప్పుడు జస్ట్ ఒక ఇంట్రడక్షనే, మీ నాన్నగారి గురించి, చరితక్క గురించి, మీ గురించి, మీ తాతగారి గురించి మాత్రమే ఇంట్రడక్షన్ అనేది, ఇంకా డెప్త్కి వెళ్ళలేదు. 1 year రూలింగ్ పైన ఇంకా మీరు 6 years అయింది. ఎన్ని % తీసుకుంటారు బ్రదర్ మీరు? ఏం పర్సెంట్ అంటే పర్సెంట్ ఉంటారు కదా, వర్క్ మీద పర్సెంట్, ఈ పర్సెంట్. కర్నూలుకి వెళ్ళి గౌరంకరెడ్డి గారికి కానీ ఏమన్నా ఇట్లాంటివి వాళ్ళ దగ్గర ఉందా ఈ హ్యాబిట్ అని అడగండి, చెప్దాం. మనకు అస్సలు అవసరమే లేదు. మాకు వేరే కాంట్రాక్టర్ల దగ్గర మాకు పని కరెక్ట్గా చేయాలి. ఇంకా మేమే వాళ్ళని రివర్స్లో ఎవరన్నా వర్కులు చేసే వాళ్ళని మేమే వాళ్ళని గట్టిగా హెచ్చరిస్తాం. మా కాన్సెప్ట్ వరకు మీరు ఏం సంపాదించలేదా? ఏం సంపాదించలేదు అంటే ఇల్లు కారు ఉన్నాయి కదా, ఇంకా అంతకంటే ఏం సంపాదిస్తాం? 6-7 నెలలు ఏం సంపాదించుకోలేదా? ఏం సంపాదించుకోలేదు. సో ఫైనల్గా బ్రదర్, గౌరు అంటే ఈ జనరేషన్కి ఒక మాటలు చెప్పాలంటే? గౌరవం అంటే మన ఇంటికి వచ్చి మనం ఏదన్నా సహాయం అడిగిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాం. ఎంత దూరం అంటే? ఎంత దూరమైనా పోతాం. చెడుకైనా మంచి కోసమే ఎక్కువ తాపత్రయం పడతాం, చెడు మీద మాకు ఇంట్రెస్ట్ లేదు. మన కోసం వచ్చి అడిగే వాళ్ళు సాయం కోసమే అడుగుతారు, కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏదో వేరే వాళ్ళకి చెడు చేయాలనుకునే దానికి మేము కూడా ప్రోత్సహించాం. మీరు చెడు చేయకపోయినా కానీ మీ మీద నిందలు పడ్డాయి కదా, మీకు చెడు చేయకపోయినా కూడా మీ మీద నిందలు పడ్డాయి. మీరు జైలు జీవితం అనుభవించినారు కదా, ట్రాక్ రికార్డ్ చూసుకుంటే. అవును, అది కూడా ఆ రోజు ఒక గ్రూప్ కోసం నిలబడాలి, మనం నమ్మిన మన వాళ్ళ కోసం వాళ్ళకి మనం లీడర్షిప్గా ఉండాలన్నందుకే అలాంటివి జరిగినాయి అంతే. ఇంకో లాస్ట్ బ్రదర్, మీ నాయనని ఇంత ఇబ్బంది పెట్టి, మీ నాయనని మిమ్మల్ని మీ బాల్యం మీ నాయనకి దూరం చేసిన వ్యక్తులని ఇంత కూడా రివెంజ్ తీసుకోవాలని ఆలోచన లేదా మీకు? లేదండి, మాకు అట్లా రివెంజ్ తీసుకోవాలి అలాంటివి ఏం లేవు. మనము ఆ పగలైతే ఉంటాయా మనసులో అట్లీస్ట్? లేదు, పగల నేను ఏమంటానంటే బయటికి ప్రేమగా చూపించి లోపల హానెస్ట్గా చెప్పాలంటే కొంచెం ఆ బాధ అనేది ఉంటుంది. కాకపోతే దాన్ని ఇంకొకటి, ఇది రివెంజ్ అనేది ఎవరికి మంచిది కాదు. అందరూ నష్టపోయినారు, అందరం ఇప్పుడు ప్రజలకు మంచి చేసుకుంటూ ముందుకు పోదాం, దానిలో మీరు సహకరించండి అట్లని చెప్పేసి ఇబ్బంది పెడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఒకటి ఎవరినో ఇబ్బంది పెట్టాలా మళ్ళీ ఆ ఉద్దేశంతో మాకు పాలిటిక్స్ చేసే ఇంట్రెస్ట్ లేదు. అలాంటి పాలిటిక్స్ని జనాలు కూడా స్వస్తి చెప్పినారు, అట్లాంటివి వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. ఇది నేను ఫ్యూచర్లో 2028లోనో 2029లో ఫ్యూచర్లో వచ్చే ఎలక్షన్స్లో, అప్కమింగ్ ఎలక్షన్స్లో లేకపోతే ఆ నెక్స్ట్ ఎలక్షన్స్లో గౌరు జనార్దన్ రెడ్డి వర్సెస్ కాటసాని శివ నరసింహారెడ్డి చూడొచ్చా? అది మన చేతిలో లేదు. నేను ఇందాక చెప్పాను 2029లో కూడా ఎలక్షన్స్లో వాళ్ళ తనయుడు కంటెస్ట్ చేయబోతున్నాడు. మీకు తెలుసా? ఇన్ఫర్మేషన్ ఉందా మీకు ఏమన్నా? అది మన అంటే ఈ ఊహాగానాలు అందుకే శివ ఇస్ రైట్. అంటే లాస్ట్ టైమే కంటెస్ట్ చేయాలనుకోండి, బికాస్ వాళ్ళ ఫాదర్ అదే అన్నాను. ఇప్పుడు మనం కంటెస్ట్ చేయాలనుకునేది కాదు, ఆల్రెడీ రిటైర్డ్ కేజ్ వచ్చినాడు, బికాస్ ఈ 6-7 times కంటెస్ట్ చేసినాడు. కాబట్టి వయసు నిమిత్తం వాళ్ళ కొడుకు ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ ఎలక్షన్స్, లాస్ట్ ఎలక్షన్స్లో కార్పొరేట్ ఎలక్షన్స్లో బాగా చేసుకున్నాడు. గ్రౌండ్ లెవెల్లో మొన్న ఎలక్షన్స్లో కూడా మీ నాయన కోసం మీరు ఎట్లా, మీ అమ్మగారి కోసం ఎట్లా పనిచేస్తారు, వాళ్ళ నాన్న కోసం ఆయన పని చేసినాడు. అదే అండి, వాళ్ళ వ్యక్తిగత పార్టీ వాళ్ళు పోటీ చేశారు. మా దాంట్లో నేను ఒక్క నిర్ణయం పైన లేదు, మా కుటుంబం కానీ లేకపోతే రేపొద్దున మా పార్టీ వాళ్ళు ఆదేశించే దాని ప్రకారం. శివ నరసింహారెడ్డి లేదు, నేను కలవలేదు. చూసాం ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అక్కడ చూసాం, కానీ శివ నరసింహారెడ్డి అంతే చూసాం, మాట్లాడలేదు. వీ డిడ్ంట్ టాక్, అంటే మేము పరిచయం లేదు. మైట్ బి నెక్స్ట్ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, కామన్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. మైట్ బి నెక్స్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ కంటెస్టింగ్ ఎమ్మెల్యే ఫ్రమ్ పాణ్యం. యా ఓకే, వాళ్ళ పార్టీ రాజ్యాంగ ఫ్రీగా ఉన్న కంట్రీలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఎవరైనా ఏ పార్టీ నుంచి వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళు వెల్కమ్ చేస్తాం, కంటెస్ట్ చేసుకుంటాం, ప్రజాక్షేత్రంలో చూసుకుంటాం అంతే. ఎస్.